ఇప్పటికీ అందరి గుండెల్లో, అంటే ఒక్క కర్నూలు జిల్లానే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరి గుండెల్లో అలా నిలిచిపోయిన పేరు సుగాలి ప్రీతి. ఆ బంగారు తల్లికి జరిగిన అన్యాయం అందరికీ తెలుసు కదా. ప్రస్తుతం ఆ చిట్టి తల్లి సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి ఆ చిట్టి తల్లిని కోల్పోయిన తర్వాత ఆ కుటుంబం ఎలా ఉంది, అసలు ఆమె పోరాటం ఎంతవరకు వచ్చింది, ఏంటి అసలుకి భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది ఆమె పోరాటం అన్న పూర్తి వివరాలు తెలుసుకుంటాం. అమ్మా నమస్తే. అమ్మా సార్. నమస్తే సార్. మీ కళ్ళు చెమర్చి ఉన్నాయి, అసలుకి ఏడుపు ఆగనట్టుగానే కనిపిస్తుంది రోజు రోజుకి కూడా. చిట్టి తల్లిని కోల్పోయి 8 సంవత్సరాలు అయింది, అయినా కూడా ఇంకా కన్నీళ్ళు ఉన్నాయి తల్లి మీ శరీరంలో? ఆ కళ్ళల్లో కన్నీళ్ళు ఉన్నాయా, ఇంకా ఇంకిపోలేదా? లేదు సార్. అనుక్షణం నా కూతురే నాకు గుర్తొస్తున్నప్పుడు కన్న పేగులో ఎలా కన్నీళ్ళు లేకుండా ఉంటాయి సార్. ఏడ్చి ఎండిపోయాయేమో కన్నీళ్ళు అనుకున్నా, అవన్నీ ఇంకిపోయాయేమో ఇంకా కన్నీళ్ళు. అయినా కన్నీళ్ళు ఇంకా ఉబికి వస్తూనే ఉన్నాయి. నా కూతురు చావుని నేను తలుచుకున్నప్పుడల్లా నాకు అదొక ఆ పిల్ల భవిష్యత్తుని నాశనం చేసినారు కదా, బంగారు భవిష్యత్తుని అనేది గుర్తొస్తుంది సార్. అలాంటప్పుడు ఇంకా ఒక నిమిషం తల్లి. సుగాలి ప్రీతి బర్త్ 28/8/2003, డెత్ 19/8/2017. ఒక్కటి గమనించారు ఇక్కడ, ఆగస్టు 28న అమ్మాయి జన్మిస్తే సుగాలి ప్రీతి, అదే నెలలోనే ఆ అమ్మాయి అందరినీ విడిచి దూరం అయిపోయింది. అంటే 2 మానవ మృగాల ద్వారా, 2 మానవ మృగాలు చేసిన అఘాయిత్యంతో ఆ చిన్నారి ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది. అదందరికీ తెలుసు. అంటే ఏ నెల అయితే పుట్టిందో ఆ నెలే గిట్టింది ఆ పిల్ల చిట్టి తల్లి. 28 వస్తే ఇంట్లో జన్మదిన వేడుకలు, చిట్టి తల్లి జన్మదినం చేసుకోవాలని అందరూ కూడా ఆశించారు. కానీ ఆ కుటుంబానికి మిగిలింది విషాదము. అసలు ఏం జరిగిందమ్మా? ఆగస్టు 19, 2017 ఏం జరిగింది? మీ బిడ్డ చనిపోయిందని ఎలా తెలిసిందమ్మా మీకు? సార్, ఆగస్టు 19 అంటే మీరు చెప్పినట్ల బర్త్డే డెత్ డే 2 ఒకటే నా కూతురు విషయంలో. అయితే పాప బ్రతుకున్నంత వరకు బర్త్డేలు మాత్రమే గుర్తుండే సార్. ఇంకా పాప చనిపోయిన తర్వాత డెత్ డేలు తప్ప బర్త్డేలు గుర్తుకు లేదు. అంటే ఇంకా డెత్ డేలే చేసుకుంటున్నాము, అసలు బర్త్డే మర్చిపోయాము. అయితే 19 ఆగస్టు 2017న నా కూతురు కళ్ళు తిరిగి పడిపోయిందని ఆ స్కూల్ యాజమాన్యం వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది సార్, వచ్చి తీసుకెళ్ళండి అని. ఇంకా నేను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాబట్టి నా భర్తకి చెప్పాను, పాప కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఏమైందో ఏమో కనుక్కొని తీసుకురండి అని చెప్పాను. మరి ఆయన 10-15 నిమిషాలు ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళారు. అక్కడ వెళ్ళే లోపే మాకంటే ముందే తాలూక్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి సమాచారం వెళ్ళింది సార్. మరి వెళ్ళిందో నాకు తెలియదు, కానీ అక్కడైతే 2-3 జీపులు పోలీస్ వాళ్ళంతా అక్కడ ఉన్నారంట. డైరెక్ట్గా ఇంకా మా హస్బెండ్ని తీసుకెళ్ళి, అంటే సీసీ కెమెరాలు లేని చోటు నుంచి, కవరేజ్ లేని చోటు నుంచి తీసుకెళ్ళి డైరెక్ట్గా పాప ఏదైతే ఇంకా నిలబడి ఆత్మహత్య చేసుకుంది అని వాళ్ళు చిత్రీకరించిన దృశ్యాన్ని చూపించడం జరిగింది. హిస్టోపెథాలజీ రిపోర్ట్ అనేది ఇది సార్, నెక్ స్కిన్ బిట్స్. తర్వాత ఇంకొకటి ఏమంటే సార్, పాప చనిపోయింది 19/8/2017. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీస్ వాళ్ళు అది జరిగిన తర్వాత మమ్మల్ని హుటావిడిగా పోస్ట్ మార్టంకి తీసుకెళ్ళాలి బాడీని అనేసి పోలీసు వాళ్ళ జీపులో కాకుండా స్కూల్ వాళ్ళ ఒక నెంబర్ ప్లేట్ లేని ఒక టాటా సుమోలో తీసుకెళ్ళి పాప బాడీని మార్చురీకి తరలించారు సార్. మరుసటి రోజు 20వ తేదీ పోస్ట్ మార్టం చేయడం జరిగింది సార్. ఒక లిక్విడ్ దొరికింది. ఆ లిక్విడ్ ఏంటి అని కర్నూలులో ఉన్న పెథాలజీ డిపార్ట్మెంట్కి పంపించడం జరిగింది సార్. వాళ్ళు దాన్ని లిక్విడ్ని టెస్ట్ చేసి లిక్విడ్ అని ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సార్. ఫస్ట్ పిఎం రిపోర్ట్ లోనే వచ్చింది అది, మళ్ళీ సెకండ్ రిపోర్ట్ అది ఫస్ట్ పిఎం రిపోర్ట్ లోనే వచ్చింది. అంటే ఒకటే సార్ పిఎం రిపోర్ట్ జరిగింది, ఒకటే పోస్ట్ మార్టం జరిగింది ఒకసారి. పాపకి ఆ ఒకసారి జరిగిన దాంట్లోనే క్లియర్ కట్ గా మనకి బయట మరో ప్రచారం చేశారు కొంతమంది రాజకీయ నాయకులు, రెండోసారి వచ్చినది అది కూడా చెప్తారు. ఫస్ట్ పిఎం ఏం రాలేదు, రెండోసారి వచ్చింది ఒక ప్రచారం లేదు సార్. ఒకటే రిపోర్ట్ జరిగి ఒకటే పోస్ట్ మార్టం చేసింది ఒకటే. ఇది కూడా ఇక్కడే ఉంది చూడండి, యాంటీ మార్టం ప్రెజర్ విత్ ఎవిడెన్స్ ఆఫ్ రీసెంట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అని ఇక్కడ క్లియర్ కట్ గా ఇచ్చారు. ఈ 3 రిపోర్ట్లలో కూడా అమ్మాయికి అనేసి విత్ ఇన్ డేస్ లోనే, నెలల తర్వాత కాదు, విత్ ఇన్ డేస్ లోనే ఇవన్నీ వచ్చిన రిపోర్ట్స్ సార్. ఇది వచ్చిన తర్వాత మళ్ళీ కలెక్టర్ గారు 5 మెన్ కమిటీ వేయడం జరిగింది సార్. ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ అని ఒకటి వేయడం జరిగింది. దాంట్లో కర్నూలుకు చెందిన ఆర్డీఓ గారు, కర్నూలుకు చెందిన డిఈఓ గారు, కర్నూలుకు చెందిన సోషల్ వెల్ఫేర్ డీడీ గారు,
తర్వాత సో డాక్టర్ ఇందిరా గారు గైనకాలజిస్ట్, ఒక అబ్జర్వర్, ఒక బీసీ లీడర్స్లలో మా లీడర్స్లలో ఒక అబ్జర్వర్గా ఒక 5 మందిని ఫ్యాక్ట్స్ ఫైండ్ కమిటీ వేయడం జరిగింది సార్. వాళ్ళందరూ కూడా వెళ్ళి స్కూల్కి వెళ్ళి అక్కడంతా పరిశీలించి ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ను చూసిన తర్వాత అక్కడ వాళ్ళు కింద ఏదైతే ఇక్కడ మీకు ఫోటోలో చూపిస్తున్నాం సార్, ఇక్కడ కింద డైనింగ్ హాల్, ఈ డైనింగ్ హాల్ అని పేరు పక్కన ఒక ఏసీ ఉంది, తర్వాత దాని దగ్గర ఒక డోర్ ఉంది సార్. మేమందరం అనుకున్నాం, అంటే పేరెంట్స్ నేనే కాదు అందరికి కూడా అది డైనింగ్ హాలే అని మేము అనుకున్నాం. కానీ అక్కడ ఎవరికి వీళ్ళు బలవంతంగా ఆ రూమ్ ఏంటి అని ఓపెన్ చేపిస్తే అక్కడ మనకి ఇక్కడ సీక్రెట్ బెడ్రూమ్ అనేది ఒకటి బయటపడింది సార్. ఇదిగోండి సార్, అమ్మాయిల డార్మెంటరీలో ఎవరికీ తెలియకుండా ఈవెన్ సీసీ కెమెరాల కంటపడకుండా వెనకల మేనేజ్మెంట్ వాళ్ళ స్కూల్ హౌస్ ఉంది, ఆ హౌస్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయ్యే విధంగా ఈ బెడ్రూమ్ అనేది ఉంది సార్. అంటే ఏ పేరు మోసిన స్కూల్ కదా అప్పట్లో అది. అవును సార్, ఇప్పుడు కూడా పేరు ఇన్సిడెంట్ జరిగేంత వరకు కూడా పేరు మోసిన స్కూలే కదా అది. అవును సార్, పేరు మోసిన స్కూల్ అనే మేము మరి అక్కడ అడ్మిషన్ తీసుకోవడం జరిగింది సార్. హాస్టల్లో పెట్టారు అమ్మాయిని? అవును సార్, హాస్టల్లోనే పాప బాబు. కర్నూలులోనే కదా ఉన్నారు మీరు, ఎందుకు డే స్కాలర్ పెట్టుకోలేదు? సార్ నేను హ్యాండిక్యాప్ సార్, ఆ పాప బాగా చదివేది, ఇంట్లో ఉంటే పనులు చేపిస్తే అది చేయండి అమ్మా ఇది చేయండి అమ్మా అని చెప్తే పాప డిస్టర్బ్ అవుతుంది చదువుకి. తర్వాత ఇంకొకటి సేఫ్టీ కూడా ఉంటుంది కదా అక్కడ, పిల్లలు ఇద్దరు చదువుకుంటారు అక్కడ అనేసి మా స్థాయికి మించైనా కూడా మేము సంవత్సరానికి 1,70,000 ఇద్దరికి, పాపకి బాబుకి ఇద్దరిని కూడా అక్కడే హాస్టల్లో వేసాం సార్. మీరు ఎంతవరకు చదువుకున్నారమ్మా? సార్ నేను ఎంఏ ఇంగ్లీష్ అయిపోయింది సార్. ఎంఏ ఇంగ్లీష్ చేశారు సార్. ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నప్పుడు మీరు? నేను ఈఎస్ఐ డిపార్ట్మెంట్లో 2013లో జాయిన్ అయ్యాను సార్, పిహెచ్ కోటగిరిలో, పిహెచ్ కేటగిరీలో. ఇప్పుడు డిఎంహెచ్ఓ కంట్రోల్లో డిప్రెషన్ మీద పనిచేస్తున్నాను సార్, మెడికల్ డిపార్ట్మెంట్. సగం ఇన్వెస్టిగేషన్ మీరు చేశారు మీకున్న మెడికల్ నాలెడ్జ్తో. సార్ మెడికల్ నాలెడ్జ్ కాదు కానీ సార్, ఎవరు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉన్న ప్రతి ఒక్క వర్డ్ని నాకు చెప్పట్లేదు సార్, నాకు అర్థం కావట్లేదు ఆ టర్నాలజీ, ఆ వర్డ్స్ అనేది. ఆ పోస్ట్ మార్టం రిపోర్టు 26 పేజెస్ ఎంతో ఉంది సార్. ఆ 26 పేజెస్ చదివి ఒకటొకటి నేర్చుకోవడానికి నేను దాదాపుగా 5-6 జిల్లాలు ఫోరెన్సిక్ డాక్టర్స్ని కూడా వెళ్ళి కలిశాను సార్. వాళ్ళు చెప్పడం అంటే కొంచెం చెప్తుంటే తప్పుగా అనుకోతుంది, ఈ అవటితనంతో 5-6 జిల్లాలు తిరిగారా మీరు? అవును సార్. ఎంత కష్టం వచ్చిందమ్మా అని వాళ్ళు కొంచెం చెప్తుంటే కాదు ఇంకా డెప్త్గా నాకు తెలియాలి అనే ఉద్దేశంతో 60-70 వేలు పెట్టి ఫోరెన్సిక్ మెడిసిన్ బుక్స్ తెచ్చుకొని ఆ టర్మినాలజీ చదివి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా, అంటే నా మైండ్లో పెట్టుకునే విధంగా నేను కొన్ని చాలా నెలలు నిద్రలేని రాత్రులు గడిపి మరీ చదివి నేర్చుకున్నాను సార్. బిడ్డకు జరిగిన అన్యాయం అలాంటిది, అందుకు ఆ చిప్పు ఎట్లా మెమరీ అంతా కూడా. ఓకే, ఆ సీక్రెట్ బెడ్రూమ్ ఎవరికి తెలియదు సార్, అంటే మాకు తెలీదు, ఏ పేరెంట్స్కి తెలియదు సార్. ఈ సీక్రెట్ బెడ్రూమ్లో అంటే 3rd ఫ్లోర్లో పిల్లలు ఉంటారు సార్, కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఈ సీక్రెట్ బెడ్రూమ్ అనేది ఉంది. ఈ అమ్మాయిలు ఎవరైనా కూడా అంటే మధ్యరాత్రి లేచి యూరిన్కి కానివ్వండి, లేదంటే వాష్రూమ్కి వచ్చినప్పుడు కంపల్సరీ, అంటే వాష్రూమ్కి వచ్చినప్పుడు ఇంకా తీసుకెళ్ళి ఆ రూమ్లో ఎవరేం చేసినా కూడా సీసీ కెమెరాలో కంట్రోల్ పడరు. తర్వాత అది ఇంక రాదు కూడా సార్, ఎవిడెన్స్ లెక్క కూడా లేదు. అలా ఉంది కాబట్టే ఈ పాప జరిగిన తర్వాత నేను చెప్పేది కాదు సార్, ఇది వాళ్ళు 5 మెన్ కమిటీలో ఆల్రెడీ రిపోర్ట్లో క్లియర్ కట్గా ఇచ్చారు. వాళ్ళు దే ఆర్ మెయింటైన్ సీక్రెట్ బెడ్రూమ్ అటాచ్డ్ టు ద మేనేజ్మెంట్ హౌస్ అని. ఇంత జరిగితే అంటే కర్నూలు అని కాదు సార్, ఏ హాస్టల్లో అయినా కూడా ఇంత జరుగుతుంది. బెడ్రూమ్స్ మెయింటైన్ చేస్తున్నారు, అసలు బెడ్రూమ్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏంటి సార్? అమ్మాయి హాస్టల్ పక్కన బెడ్రూమ్ పక్కన కాదు సార్, అమ్మాయిల హాస్టల్ రూమ్లోనే అమ్మాయిల హాస్టల్ బిల్డింగ్లోనే ఎవరికి తెలియని ఒక సీక్రెట్ బెడ్రూమ్. అది ఎవరి కోసం, ఎందుకోసం, అసలు అవసరం ఏంటి? అసలు అమ్మాయిల డార్మెంట్లో అబ్బాయిలకే పర్మిషన్ ఉండదు, పేరెంట్స్కే పర్మిషన్ ఉండదు. అలాంటిది అక్కడ బెడ్రూమ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏంటి? వీళ్ళు ఇంకా ఎవరితో పిల్లల్ని ఏం చేపిస్తున్నారనేది క్వశ్చన్ మార్క్ సార్. అక్కడ అది అన్వేషించండి బాబు, అది చెయ్యండి, ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది. అక్కడ నా కూతురు మాత్రమే కాదు, చాలామంది అమ్మాయిల మాన ప్రాణాలు పోతున్నాయి అని ఈ పోరాటం సార్. ఇప్పుడు నేనేదో పోరాటం చేస్తే నా కూతురు ఏవో బతికొచ్చి బయటపడుతుందని కాదు సార్. ఆల్రెడీ ఇంకొక పిల్లలు జరగకూడదు. మీ కూతురు ఎముకల గూళ్ళు మిగిలింటది అంతే సార్, ఇంకేం లేదు సార్. ఇప్పుడు ఆ స్కూల్ కూడా మూసేశారు, ఇంకా ఇప్పుడు ఏం చేస్తారు? ఇంకా ఏం స్కూల్ మూసేయలేదు సార్, పేరు మాత్రమే మార్చారు. మేనేజ్మెంట్ అంతా ఈ స్కూల్ వాళ్ళే ఉన్నారు. అవునా? అవును సార్. ఇంకా ఏంటంటే ఈ స్కూల్ వాళ్ళు
అదే హోటల్లో ఏదైతే నేను సీక్రెట్ బెడ్రూమ్స్ స్కూల్ అంతా ఉన్నాయని చెప్పాను కదా సార్, ఇక్కడ మీరు చూస్తే ఇది ఇంకొక సీక్రెట్ బెడ్రూమ్ సార్. అది ఇంతకు ముందు ఉండేది. ఇప్పుడు అదే బెడ్రూమ్ ని కొంచెం డిమాలిష్ చేసి రీమోడల్ చేసి వాళ్ళు కృతింగా హోటల్ని మెయింటైన్ చేస్తున్నారు సార్. కృతింగా హోటల్ అంటే ఎవరికీ లేని పర్మిషన్, అంటే స్కూల్లో మామూలుగా హోటల్స్కి పర్మిషన్ ఉండదు, కానీ వీళ్ళకు స్పెషల్ పర్మిషన్తో అక్కడ ఇదే స్కూల్ సార్. సిఆర్ఆర్ అని మాత్రం లేదు, శ్రీ చైతన్య అని ఉంటుంది, కానీ మెయింటెనెన్సింగ్ అంతా వీళ్ళే చేస్తున్నారు, స్కూల్ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు, సిఆర్ఆర్ వాళ్ళే చేస్తున్నారు. దానికి ఆనుకొని ఇక్కడ కృతింగా హోటల్ కూడా వాళ్ళు రన్ చేస్తున్నారు. అది కూడా ఒక రెడ్డి గారిది అనుకుంటా. అవును సార్, కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ అది. వాళ్ళు నడుపుతున్నది వల్లపరెడ్డి జనార్దన్ రెడ్డి సార్. కృతంగా కూడా ఒక రెడ్డి గారు, మరో రెడ్డి గారిది అనుకుంటా. అది నాకు తెలియదు సార్. కృతింగా అది యజమానులు ఎవరో తెలియదు, వీళ్ళు దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. కూడా ఇంకో రెడ్డి గారు నాకు తెలియదు సార్. తర్వాత ఇది 2017లో పాప జరిగినప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళతో సన్నిహితంగా ఉన్న వీళ్ళు ముద్దాయిలు సార్. ఇప్పుడు కూడా గెలిచిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళతో దిగి ఇదే ఫొటోస్ని కృతింగా హోటల్లో కూడా పెట్టుకొని వాళ్ళు రన్ చేసుకుంటున్నారు. మీకైతే న్యాయం జరగడం లేదు. 3 ప్రభుత్వాలు మారాయి సార్, ప్రజాప్రతినిధులు మారుతున్నారు, కానీ ఇంతవరకు అంటే సుగాలి ప్రీతి కేసుకు మాత్రమే న్యాయం చేయలేకపోతున్నారు సార్. అది ముద్దాయిలు మరి వాళ్ళ సైడ్ వాళ్ళను అర్థం కావడం లేదు. అంటే బలవంతులకి బలహీనకి బలవంతంగా చట్టాలు ఉంటాయంటే ఇంకా నా దాంట్లో నా కేసులోనే రుజువు. కరెక్ట్ తల్లి, నేను ఇక్కడేం తప్పు పట్టట్లేదు మిమ్మల్ని. మీకు న్యాయం జరగలేదు అంటున్నారు కదా. అంటే 2017 ఆగస్టు 19 ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు ఉన్నది టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది. అంటే అప్పుడు కూడా కూటమి టీడీపీ బీజేపీ కలిసే ఉన్నారు. మీకు ఆ న్యాయం జరగలేదు. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మీ కుటుంబానికి కావచ్చు, మీ బిడ్డ మరణానికి అంటే ఎవరైతే కారకులో వాళ్ళని శిక్షించాలని పెద్ద పోరాటమే చేశారు. సుగాలి ప్రీతి గారి విషయంలో మీ కుటుంబానికి అండగా నిలబడ్డాడు, ఆయన ర్యాలీలు చేశాడు, పెద్ద పోరాటం చేశాడు. ఆయన పోరాట ఫలితమే వైసీపీ ప్రభుత్వము మీకు కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, ఉద్యోగం లేని మీ భర్తకు ఉద్యోగం ఇచ్చారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో అనేది అంటున్నారు. ఇంకా ఏం న్యాయం కావాలా మీకు? సార్ ఇవన్నీ ఇచ్చారంటున్నారు కదా సార్, ఇవన్నీ ఇచ్చినా కూడా నా కూతురు నాకు బ్రతికుందా సార్? ఇప్పుడు లేదు. నా కూతురు బ్రతికి ఉండనప్పుడు ఇవన్నీ ఉన్నా నేనేం చేసుకుంటాను సార్? ఇంకా దానికంటే విలువైంది కదా సార్ నా కూతురు మానప్రాణం అనేది. ఇప్పుడు 2017లో నుంచి మరి ఇప్పటి వరకు కూడా పోరాటం చేస్తా ఉన్నానంటే ఇవన్నీ వచ్చింటే 2021లోనే మాకు మరి రావాల్సినవి ఇచ్చారు సార్ యాక్ట్ ప్రకారము. మరి 2021లో నేను స్టాప్ చేసుకోవాలి కదా సార్? లేదు, ఒకవేళ నిజంగానే ఇవన్నీ ఇదే కాంపెన్సేషనే నాకు కావాలి అనుకుంటే 2017లో నా కూతురు ఇంకా శవం బయటికి వెళ్ళకముందే మరి ముద్దాయిలు అయిన స్కూల్ వాళ్ళు మరి బ్యాగులు తెచ్చి నా కాళ్ళ దగ్గర డబ్బులు వేసి కాంప్రమైజ్ కమ్మన్నప్పుడు మరి కాంప్రమైజ్ అయిపోవాలి కదా సార్? సార్ అది కాదు కదా సార్ నా పోరాటం. ఇంకొక కూతురికి ఇంకొక సుగాలి ప్రీతి కాకూడదు అనేదే కదా సార్ ఆ స్కూల్లో. ఇక్కడ వస్తున్న ఆరోపణ ఏంటి? ఆమె భూమి తీసుకుంది, దిన్నదేవరపాటి దగ్గర ఇచ్చిన 5 ఎకరాల భూమి ఈరోజు 10 కోట్లు చేస్తుంది. ఇంకొంచెం కర్నూలుకు సమీపంలో 5 సెంట్ల స్థలం ఇచ్చారు, అది కూడా దాదాపు 80 లక్షల పైన చేస్తుంది. క్యాష్ ఇచ్చారు ఆమెకు, భర్తకు ఉద్యోగం ఇచ్చారు. ఇంకా ఏమి కావాలనేది ఇప్పుడు ప్రచారం జరుగుతుంది సార్. పిల్ల మరణం మీద తీసుకున్న ఇవన్నీ కూడా నాకు ఒక లెక్క నా చెప్పండి సార్. నా కూతురికి వెల కట్టవడమే కదా సార్ ఇవన్నీ కూడా. సరే సార్, ఇవన్నీ సార్ నేను నా భర్త ఎస్టీ సార్, అది యాక్ట్ ప్రకారం ఇవ్వాల్సిందే, నాకొక్కరికే కాదు, ఆ బాధితులుగా బాధింపబడిన ఎవరికైనా ఇవ్వాల్సిందే. మీరు డాక్టర్ అచ్చెన్న మరణం మీరు గుర్తే ఉండింటది. ఆ డాక్టర్ అచ్చెన్న గారికి మరి వాళ్ళ ఇంట్లో అందరూ డాక్టర్సే. ఎస్సీ ఎస్టీ యాక్ట్ వర్తించింది, వాళ్ళకు కూడా ఇప్పుడు నాకు ఏదైతే ఇచ్చారో వాళ్ళకు కూడా ఇచ్చారు. అది ఇచ్చారు కదా ఈరోజు మీ పైన నిందలు వేస్తున్నారు. తీసుకుంది కదా, ఇంకేం కావాలనుకుంటున్నారు కదా సార్. సరే సార్, ఇప్పుడు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అవి తీసుకున్నారు కాబట్టి ఇంకా నాకు న్యాయం అడగకూడదు అంటున్నా. వీళ్ళ ఇళ్లలో కూడా ఆడపిల్లలు మరణిస్తే కనుక, ఆడపిల్లని చంపేస్తే, ఇట్లా మృగాలు వెంటబడి చంపేసి ఇట్లా చంపేసి దూరం చేస్తే ఇవి ఇస్తే సరిపోతుందా సార్? సరే, ఇవే మీరు ఏవైతే ఇచ్చారంటున్నారో మరి అవి వాళ్ళకి తిరిగి నేను ఇచ్చేస్తాను. నా కూతురుని అయితే నిజంగా తీసుకురాలేరు, నా కూతురుని అయితే బ్రతికించి తీసుకురాలేదు. మరి నా పిల్లని చిదిమేసిన ఈ ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళకి కనీసం ఉరిశిక్ష వేపిస్తారనేసి వాళ్ళు రాసి ఇవ్వమని చెప్పండి సార్. ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ నాయకుడైనా సరే, వాళ్ళు ఎవరైతే నాకు న్యాయం చేస్తారో వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను సార్. తిరిగి ఇచ్చేసినంత మాత్రం ఇచ్చేస్తాను సార్. నా కూతురుని తెచ్చి ఇవ్వలేరు ఖచ్చితంగా. వీలైతే నా కూతురుని కూడా తెచ్చివ్వమని చెప్పండి. లేదా నా కూతురుని చిదిమేసిన ఆ మృగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఉరిశిక్ష వేయించండి.
ఎవరు అత్యాచారం చేశారు, అవసరం లేదు. ఎవరు హత్య ఆస్తులు అవసరం చేశారు, లేదు. ఏం అవసరం సార్? నీ భర్త ఉద్యోగం కూడా వదులుకుంటాడా? వదులుకొని మేము అడుక్కొని తింటాం సార్. నేను ఈ పాప చనిపోక ముందే నాకు ఉద్యోగం ఉంది, ఆ ఉద్యోగంతో బ్రతుకుంటాం. లేదు అది సరిపోలేదు. అందరూ మీకు ఇద్దరికి ఉద్యోగాలు ఇచ్చారంటున్నారు బయట. అదే సార్, ఈ తప్పుడు ప్రచారం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఘోరమైన అవమానాలు నన్ను ఏంటంటే, పోరాటానికి సహకరించక, పోరాటానికి సపోర్ట్ చేయకుండా, న్యాయము చేయక ఇట్లా నా మీద అబండాలు వేపిస్తున్నారు సార్. దీనికోసమే పోరాటం చేసేదాన్ని అయింటే అనక ఎప్పుడో నేను కోటీశ్వరం అయిపోతుండే సార్. ఇప్పుడు కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు ఉద్యోగం 2013లోనే నేను పిహెచ్ కోటాలో, హ్యాండిక్యాప్ కోటాలో తెచ్చుకున్నాను. నేను సంపాదించుకున్న ఉద్యోగం కూడా మీరే ఇచ్చినారని చెప్పుకుంటున్న దౌర్భాగ్యమైన స్థితికి నన్ను తీసుకొచ్చారు చూడండి సార్. ఒకటేనమ్మా చెప్పేది, సపోర్ట్ చేయడం. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అండగా నిలబడ్డంతోనే కదా మీకు అంతో ఇంతో న్యాయం జరిగింది వైసీపీ గవర్నమెంట్లో. ఇది కాదంటారా సార్? నేను మరీ పదే చెప్తున్నాను సార్, మా ఎస్సీ ఎస్టీలకు ఒక యాక్ట్ అనేది ఉంది. 95 జీవో ప్రకారము ఎవరికైనా కూడా ఏదన్నా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా కూడా వితిన్ 90 రోజుల్లోనే అవన్నీ ఇవ్వాలి. 2017లోనే మాకు రావాల్సినది ఉంది. ఇదిగోండి సార్ యాక్ట్ కూడా, ఇదిగోండి షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ షెడ్యూల్డ్ క్యాస్ట్కి ఈ యాక్ట్ అనేది ఉంది. ఈ యాక్ట్ ప్రకారము ఎవరైనా చంపబడినా, రేప్ కాబడినా, అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఇలా జరిగినప్పుడు ఖచ్చితంగా కూడా ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన పరిహారం సార్. అదేదో జాలితో కానీ లేకపోతే పోరాటం చేస్తున్నారని కానీ ఇచ్చేవి కాదు సార్. వితిన్ 90 డేస్లోనే ఇవ్వాలి. కానీ ఎప్పుడు ఇవ్వాలి? అది నాకు సంఘటన జరిగింది టీడీపీ ప్రభుత్వంలో 2017లోనే ఇవ్వాలి. కానీ 2017లో నేను ఎప్పుడు అడగలేదు. 2021లో కూడా నేను అడగలేదు. 2019లో పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా నేను వెళ్ళినప్పుడు నేను న్యాయమే అడిగాను. కానీ సార్ మాకు ఇవి వర్తిస్తాయి, ఇవి నాకు కావాలని అడిగానేమో. అడగండి సార్ పవన్ కళ్యాణ్ గారిని. ఇదే ఓడిపోయి ఒక మంగళగిరి ఆఫీస్లో కూర్చున్నప్పుడు, సార్ నా దగ్గర ఇన్ని రిపోర్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు మీకు ఏదైతే రిపోర్ట్స్ చూపించానో అవే రిపోర్ట్స్ ఆయనకు చూపించాను. సార్ అమ్మాయిల మాన ప్రాణాలు పోతున్నాయి సార్ ఆ స్కూల్లో. సార్ మీలాంటి వాళ్ళు మాకు నిలబడితే, అమ్మ నేను ఓడిపోయాను కదమ్మా, నా వల్ల ఏమవుతుందంటే నాకు సపోర్ట్ చేయండి సార్, నా పోరాటానికి సపోర్ట్ చేయండి అంటే, ప్రతిపక్షగా నేతగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాకు 100కి 200% సపోర్ట్ చేశారు. 2019 నుంచి 24 వరకు ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ లక్షలాది మందిని కర్నూలు తీసుకొచ్చి జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అన్నారు. మరి ఆ రోజే కాంపెన్సేషన్ కావాలని మీటింగ్లో మీరు చెప్పలేదు కదా, నేను కూడా అడగలేదు కదా. నేను అడిగింది ఇప్పటికి కూడా అడుగుతున్నది, అప్పుడు కూడా అడిగినది, నా కూతురిని చిదిమేసిన, నా బంగారు తల్లి భవిష్యత్తును నాశనం చేసిన మృగాలకి శిక్ష వేయండి అనే కదా సార్ అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారిని మీరు అన్నారు, పవన్ కళ్యాణ్ గారిని మనం పట్టించుకోవడం లేదు, అవసరమైతే ఆయన కార్యాలయంలో దీక్ష చేస్తానని అన్నారు. నిందిస్తే ఎలా? నేను చేసిన పోరాటమే కదా ఆమెకు ఇవన్నీ దక్కాయి, భూమి ఇచ్చారు, అవి ఇచ్చారు, ఇంత వచ్చింది ఆమెకు అంటున్నారు. నా పోరాట ఫలితమే కదా ఇది. నేనేం చేయాలి? వచ్చిన వెంటనే నేను ఫస్ట్ ఫైలు సుగాలి ప్రీతి ఫైల్ మీద సంతకం పెట్టాను, డీజీపీతో మాట్లాడాను, సిఐడి వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు ఒకటే చెప్పారు, డిఎన్ఏ మ్యాచ్ కావట్లేదు, ఫోరెన్సిక్ రిపోర్టులో అది ఇచ్చింది, డిఎన్ఏ మ్యాచ్ కావడం ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చింది, మరి నన్ను ఏం చేయమంటారు? ఆ రోజు వాళ్ళు ఉన్నవారు ఆధారాలన్నీ చెరిపేశారు, చాలా బలమైన వాళ్ళు ఆధారాలు చెరిపేశారు అంటున్నారు. మరి ఆ రోజు అధికారంలో ఉంది ఎవరు చెరిపేశారు ఆధారాలని? అసలు ఎందుకోసం చెరిపేసింటారంటారు? సార్ ఇన్సిడెంట్ జరిగింది టీడీపీ ప్రభుత్వంలో 2017లో సార్. 2018 ఎఫ్ఐఆర్ అయింది కూడా 2017లోనే సార్. రిపోర్ట్స్ అన్ని వచ్చినవి కూడా, అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ కానివ్వండి, సైటాలజీ రిపోర్ట్ కానివ్వండి, హిస్టోపెథాలజీ రిపోర్ట్ కానివ్వండి, 5 మెన్ కమిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ అమ్మాయి మీద రేప్ జరిగి అత్యాచారం చేసి హత్య చేశారని వచ్చాయి సార్. ఇవన్నీ వచ్చినది కూడా 2017లోనే సార్. 2018లో ఏదైతే దర్యాప్తు అధికారులు ఉన్నారో, ఇన్వెస్టిగేషన్ కేసు కోసం వేశారో, వాళ్ళు ఈ సాక్ష్యాలన్నీ కూడా తారుమారు చేసింది అధికారులు సార్. ఎలా ఆరోపిస్తారు మీరు? ఎలా చెప్తారు సార్? ఎఫ్ఐఆర్లో మాకు వచ్చిన సెక్షన్స్, అంటే మాకు ఈ రిపోర్ట్స్ వల్ల వచ్చిన సెక్షన్స్ 302 అంటే మర్డర్, 201 ఏదైతే మీకు స్టార్టింగ్లో చెప్పానో ఎవిడెన్సెస్ అంతా స్క్రీన్ చేయడానికి మమ్మల్నే బాడీని మీద ముట్టించారు, తర్వాత అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ని క్లోజ్ చేయలేదు, సీజ్ చేయలేదు, అక్కడ డాగ్ స్పాట్స్ ఏం తీయలేదు, దాని సెక్షన్ 201 సార్. స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్సెస్. చిన్న పాప కాబట్టి 14 సంవత్సరాల బిడ్డ కాబట్టి పోక్సో యాక్ట్ అట్రాక్ట్ ఉంది. మా హస్బెండ్ ఎస్టీ కాబట్టి SC/ST యాక్ట్ కూడా అట్రాక్ట్ అయింది. మీ హస్బెండ్ ఎస్టీ? అవును సార్. మీరు? నేను రెడ్డి సార్, ఓసీ. SC/ST యాక్ట్ వర్తిస్తుంది సార్. యాక్ట్ వచ్చింది అంటే ఈ సెక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఈ సెక్షన్స్ అన్నీ ఉంటే 90 రోజుల వరకు కూడా బెయిల్ రాకూడదు సార్.
ఎవరికైనా బెయిల్ రాకూడదు. అలాంటిది ఇన్ని సెక్షన్స్ పెట్టుకొని కూడా అప్పుడున్న దర్యాప్తు అధికారులు వితిన్ 21 రోజుకే సార్ కేసు అంతా అయిపోయింది, ఇంకా కేసుకి ఏమి వాళ్ళు తారుమారు చేయలేరు, వాళ్ళకి బెయిల్ ఇవ్వండి అని ఏదైతే విచారణ అధికారి ఉన్నారో అతనే కోర్టుకు వెళ్ళి స్వయంగా చెప్పిన దుస్థితి సార్ నా కేసులో. అది జరిగింది ఎప్పుడు సార్? టీడీపీ ప్రభుత్వంలోనే కదా సార్. పక్కా స్కూల్ యాజమాన్యమే చేసింది అని మీరు అనుకుంటున్నారా? సార్ ఒకటి సార్, అది ఒక కాంపౌండ్ ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ సార్. ఇప్పుడు ఎవరికి తెలియకుండా వీళ్ళ ప్రమేయం లేకుండా మూడో వ్యక్తి వెళ్ళి అమ్మాయిల మీద అత్యాచారం చేసి అక్కడ సీక్రెట్ బెడ్రూమ్ మెయింటైన్ చేసి ఆ అమ్మాయిని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించగలని మీరు అనుకుంటున్నారా? ఎవరైనా అనుకుంటారా? వాళ్ళ ప్రమేయం లేకుండా, స్కూల్ వాళ్ళ ప్రమేయం లేకుండా ఒక చిన్న మనిషి కూడా లోపలికి వెళ్ళడానికి లేదు. అలాంటి బందోబస్తు ఉన్న కాంపౌండ్లో ఆ రెసిడెన్షియల్ స్కూల్లో మరి హాస్టల్లో ఎవరు చేస్తారు సార్? ఎవరో చేసి ఉండింటే, నిజంగా మీరు అన్నట్ల ఎవరో చేసి ఉండింటే కన్నా ఆ స్కూల్ పేరు పోకుండా అప్పుడే సమ్ XY చేశారనేసి దీంట్లో నిందితులుగా చేర్చేవాళ్ళు సార్. ఈ కేసు వెనకల పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, టీడీపీకి సంబంధించిన పెద్ద పెద్ద మినిస్టర్లు ఉన్నారు. అందుకే ఈ కేసును ఇంతవరకు కూడా న్యాయం చేయలేదు. ఖచ్చితంగా చెప్తాను. ఈ స్కూల్ వాళ్ళకి మరి అక్యూజ్డ్ వాళ్ళకి సమీప ఒకే క్లాస్మేట్స్. ఇప్పటికీ కూడా మీరు వెళ్ళి చూడండి, ఇదే స్కూల్ A2 A3 వాళ్ళ కార్యాలయంలో ఉంటున్నారు. హర్షవర్ధన్ రెడ్డి అండ్ దివాకర్ రెడ్డి ఇదే క్యాంపెనింగ్ కి, ఎన్నికల క్యాంపెనింగ్ కి వాళ్ళిద్దరినే వెంట వేసుకొని తిరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. A1 జనార్దన్ రెడ్డి సార్ స్కూల్ డైరెక్టర్, వాళ్ళ పిల్లలు A2 అండ్ A3. ఏం పేర్లు? ఇంకా పేర్లు హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి. వాళ్ళ నీచమైన పేర్లు నా నోటితో చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు సార్, కానీ చెప్పాల్సి వస్తుంది. ఈ A2 A3 అనేవాళ్ళు ఇప్పటికి కూడా అక్కడ కార్యాలయంలో ఉంటున్నారు. ఇప్పటికి కూడా మొన్న ఎన్నికలలో 2024 క్యాంపెనింగ్లో కూడా వాళ్ళతో పాటే క్యాంపెనింగ్ చేశారు. మేమే స్వయంగా, నేను, నా భర్త బాలసుందరం సార్ అనేసి SC ST BC మైనార్టీ లీడరు, ఇప్పుడు స్వర్గస్థులైనారు, ఈరోజు లేరు మాకు. 2017 నుంచి కూడా మాకు ఎంతో పోరాటం చేశాడు సార్, మా కోసం జైలుకి వెళ్ళాడు, వాళ్ళ కొడుకును కూడా జైలుకి పంపించిన పరిస్థితి. ఆ ముగ్గురం మేము, ఆ సారు, నేను, మా హస్బెండ్ వెళ్ళి మౌర్యంలో అడిగామో లేదో అడగడాన్ని. సార్ మీరు ఇంకా వాళ్ళని వెంటేసుకొని తిరుగుతున్నారు, ఇది బాగోదు సార్. మీ ఇంట్లో ఆడపిల్లైనా ఒకటే, నా ఇంట్లో ఆడపిల్లైనా ఒకటే సార్, మాన ప్రాణాలు ఒకటే అని చెప్పానో లేదో అడగండి. అమ్మ తల్లి వాళ్ళు వద్దంటుంటే కూడా వస్తున్నారమ్మా అంటే, సార్ అది మీరు చెప్పకూడదు సార్. వాళ్ళు వచ్చి మీ దగ్గర ఉన్నంటే మీరే వాళ్ళకు బలమని బయటకు అంతా ప్రచారం జరుగుతుంది కదా సార్ అని కూడా చెప్పానో లేదో అడగండి. మరి ఇదే మరి నంద్యాల ఇన్ఛార్జ్ మాండ్ర శివానంద రెడ్డి గారు స్టార్టింగ్ నుంచి కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ఆయనే, తారుమారు చేయాలని ట్రై చేసింది ఆయనే, దర్యాప్తు అధికారులను ఒత్తిళ్లు తెచ్చింది ఆయనే. నేను వాళ్ళందరినీ పట్టుకుని విచారించాను. అవును సార్, వాళ్ళ అక్క కొడుకే సార్, ఈ స్కూల్లో వాళ్ళ బంధువులే, సమీప బంధువు ఆయన మాండ్ర శివానంద రెడ్డి గారు. సార్ వాళ్ళు చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని బెదిరించో లేకపోతే మమ్మల్ని లొంగ తీసుకోనో మా కేసును విత్డ్రా చేయాలని ట్రై చేశారు. ఎవరైనా బెదిరించారు మిమ్మల్ని అప్పుడు? సార్ ఒక్కరేమి సార్, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ కేసు కాంప్రమైజ్ కావాల్సిందే. విచారణ అధికారులు చెప్పారు, మళ్ళీ పెద్ద పెద్ద మనుషులు కూడా ఇంటికి పంపించి అదే సార్ చేసింది. మాండ్ర శివానంద రెడ్డి గారు ఎప్పుడైనా బెదిరించారా? లేదు సార్, వాళ్ళు డైరెక్ట్ గా కాదు సార్, ఇండైరెక్ట్ గా మమ్మల్ని చాలా సార్లు కూడా దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయినారమ్మా, ఎందుకు అనవసరంగా ఎంతో మంది మీ ఎస్టీ పిల్లలు ఎంతో మంది రెడ్ల కింద నలిగిపోతున్నారు, నువ్వెందుకమ్మా ఇంత పోరాటం చేయాల్సిన అవసరం అని చెప్పినారు సార్. అదే నలిగిపోవాలంటే సార్ ఇన్ని, మరి ఇప్పుడు అర్థమవుతుంది అదే కదా సార్. 8 ఏళ్ళగా వాళ్ళు అనిపోతే ఇప్పుడు స్టూడెంట్ సైట్ ఆర్డర్సే కదా సార్. ఇప్పుడు పక్క రాష్ట్రంలో దిశాను తీసుకోండి సార్, విత్ ఇన్ 4 days లోనే న్యాయం జరిగిపోయింది కదా. మరి నా కూతురికి ఎందుకు జరగదు సార్? నా కూతురికి అంటే మేము బలహీనులమని. మీరు ఆలోచించండి సార్, ఒక 14 సంవత్సరాల పిల్లను చదువుకోమని స్కూల్కి పంపిస్తే ఇలా రేప్ చేసి చంపేసి మళ్ళీ మమ్మల్ని కాంప్రమైజ్ కావండి. వాళ్ళు ఏం చేస్తారులేండి, ఎస్టీలు, అమ్మాయి హ్యాండిక్యాప్, ఆ అబ్బాయి ఒక ఎస్టీ, వాళ్ళు ఏం చేస్తారులే అనుకునే కదా సార్. అలా కాకూడదు ఎవరికైనా సార్. ఆ మాన ప్రాణం అనేది కులం, మతం, డబ్బు, రంగు కాదు సార్. ఆడపిల్ల, ఒక ఆడపిల్లకి, ఏ ఆడపిల్లకైనా కూడా మాన ప్రాణాలు అనేది ఒకటే సార్. అది నాకైనా సరే, సీఎం కూతురికైనా సరే, పిఎం కూతురికైనా సరే, ఎవరికైనా సరే. అది డబ్బున్న వాళ్ళకి మాత్రమే న్యాయం జరుగుతుంది, డబ్బు లేని వాళ్ళకి మీరు ఇంకా కాంపన్సేషన్ ఇచ్చినాం నోరు మూసుకోండి అంటే ఎట్లా సార్ అది? ఇప్పుడు అదే కదా బయట వాదన, ఇచ్చేశారు వాళ్ళకు. ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి పోరాట ఫలితమే వాళ్ళకి అన్ని దక్కాయి, ఇంకా మళ్ళీ
పవన్ కళ్యాణ్ గారు విమర్శించడంలో ఇక సార్ పవన్ కళ్యాణ్ గారు నేను విమర్శిస్తున్నది ఎప్పుడు సార్ గెలిచి డిప్యూటీ సీఎం అయిన ఈ 14 నెలల్లో ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసు అన్నారు. ఇంతవరకు కూడా ఆ దశలో నేను ఫస్ట్ కేసు కూడా ఆశించలేదు. ఎందుకంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయనకు ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో కేసులు ఉంటాయి, అవన్నీ కూడా నేను ఆలోచించలేదు. నిన్ననే గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఈరోజు నేను ఆయన వ్యతిరేకించలేదు సార్. ఈ 14 నెలలు ఓపికతో సార్ మా కేసు అయిపోతుంది, పవన్ కళ్యాణ్ గారు అంత గట్టిగా పోరాడినాడు కదా 2019 నుంచి 2024 వరకు, నాకంటే ఎక్కువ ఆయన పోరాడినారు కదా, నాకంటే ఎక్కువ గొంతెక్కారు కదా, ప్రపంచమంతా తెలిసేటట్టుగా చేశారు కదా, ఇంకా నా కేసు అయిపోయింది, నా కేసుకి న్యాయం జరుగుతుంది అనే తరుణంలో ఈ 14 నెలలు ఏదైతే నేను ఎంత ఆసక్తితో కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూసాం సార్ మా ఫ్యామిలీ ఎంత న్యాయం జరుగుతుందని. ఈ 14 నెలల్లో సుగాలి ప్రీతి కేసు ఊసు కాదు కదా సార్, కనీసం మమ్మల్ని పిలుచుకొని ఏం జరిగింది, ఎలా చేస్తే మీ కేసు సాల్వ్ అవుతుందని అడిగిన దానికి కూడా లేదు సార్. నేనే అవిటిదాన్ని అయింది 11-12 సార్లు ఆయన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ అడిగితే కూడా దొరకని పరిస్థితి సార్. ఇంకా ఈ టైంలో కూడా నేను పోరాటానికి సిద్ధపడకూడదంటారా? అయితే 2019 నుంచి 2024 వరకు ఆయన హెల్ప్ చేశారు కాబట్టి, ఆయన మాట్లాడారు కాబట్టి, నాకు రావాల్సినవి వచ్చినాయి కాబట్టి నేను పోరాటం చేయొద్దంటారా? మీ హక్కు, మా పోరాటం అనేది మీ హక్కు. మీకు బిడ్డ కావాలా? ఇప్పుడు బిడ్డ కావాలా, ఆ కోట్ల ఆస్తులు కావాలంటే ఏం చెప్తారు? సార్ నాకు బిడ్డకి న్యాయమే కావాలి సార్. అంతే. మరి ఇల్లు ఎందుకు అడుగుతున్నారు మీరు? మాకు స్థలం ఇచ్చారు, ఇల్లు కట్టేయండి ఎందుకు అడుగుతున్నారు మీరు? సార్ అదే యాక్టివ్ లో సార్, దానికి దీనికి ముడి లేదు సార్. ప్రతి నాకే కాదు సార్, కొన్ని వేల మందికి ఇస్తున్నారు. సార్ ఇల్లు కట్టిస్తాం, కేసు రాజీ అయిపోతా, కేసు గురించి మాట్లాడమంటే ఏం చేస్తారు? ప్రసక్తే లేదు సార్, ప్రసక్తే లేదు. నాకు ఇల్లు కాదు, నాకు ఆస్తి కాదు, నాకు కావాల్సిన, నాకు యాక్ట్ ప్రకారం దానికి నేను హక్కుదారునే, దానికి హక్కుదారు. మీ హక్కుల గురించి పక్కన పెడతామండి పార్వతి గారు. ఇల్లు కట్టించేస్తాము, బాగా మంచిగా ప్యాలెస్ కట్టించేస్తాము, ఇంకా సుగాలి ప్రీతి గురించి మాట్లాడకూడదు అంటే ఒప్పుకుంటారా? నేను ఎట్లా ఒప్పుకుంటాను సార్? నా కూతురు చెదిమేసిన ఆ రాక్షసులు బ్రతికుండగా నేను ఎట్లా ఒప్పుకుంటాను సార్? అది దానికి సంబంధం ఏముంది? ఇల్లు కట్టించాం కదమ్మా, హ్యాపీగా ఉండు అంటారు కదా. ఇంట్లో కోసమేనా సార్ నేను అడుక్కొని సార్? నేను గుడిసెలో ఉంటాను, నేను అడగలేదు కదా. నాకు దాని యాక్ట్ ప్రకారం రావాల్సినది ఇవ్వాల్సిందే అంటున్నాను, అంతేగాని దానికి దీనికి మూడేసి దాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. యాక్ట్ గురించి మనం కాసేపు పక్కన పెడతాము. అందమైన ఇల్లు కట్టించాము, ఇంకా అయిపోయింది, అందమైన ఇంట్లో హ్యాపీగా నువ్వు, నీ భర్త, నీ చిన్న కుమార్తె ఉండండి అంటారు. ఓకేనా? లేదు సార్, ఓకే కాదు. ఎందుకు ఓకే కాదంటే, ఇదే పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఓకే కాకపోతే నీకు ఇల్లు కట్టిరు సార్. ఇల్లు అవసరం లేదు సార్, నాకు న్యాయం చేయండి, న్యాయం చేసి తర్వాత మాట్లాడమని సార్ దాని గురించి. న్యాయం ఎవరు చేస్తారు? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మీకోసం పోరాటం చేశారు, ఏదో జరిగింది అంటున్నారు. ఈ రోజు మళ్ళీ వైసీపీ వాళ్ళు వస్తున్నారు మీ ఇంటి దగ్గరకు వచ్చి. ఎవరు చేసినా పొలిటికల్ మైలేజ్ కోసం వాళ్ళు చేసేది సార్. వాళ్ళ స్వార్థం, వాళ్ళ ఇష్టం సార్. నేను ఎవరిని కూడా నేను ఒకటి సార్, అందరి దగ్గరికి వెళ్ళి ప్రతిపక్ష నేతలైనా మరి అధికారంలో ఉన్న నేతలకైనా నేను వెళ్ళి అడుగుతున్నది ఏంటి సార్? కాళ్ళు పట్టుకొని అడుగుతున్నది ఏంటి? నా కూతురికి న్యాయం చేయండి అయ్యా, 8 సంవత్సరాలు అయినా. అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో అదే అడిగాను, వైసీపీ ప్రభుత్వంలో అదే అడిగాను, ఇప్పుడు కూడా అదే అడుగుతున్నాను సార్. మీది పేగుబంధం, మీది కన్నతల్లి ప్రేమ, కడుపాత్రంతో కాళ్ళు పట్టుకుంటారు. కానీ రాజకీయ నాయకులు పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకుంటున్నారు కదా సుగాలి ప్రీతి మరణాన్ని. అవును సార్, అప్పుడు పొలిటికల్ మైలేజ్ కాకుండా మీరు న్యాయం చేయండి సార్, మీరు న్యాయం చేయండి. ఇప్పుడు ఏదైతే అధికారులు చెప్తున్నానో, దర్యాప్తు అధికారులు తప్పు చేశారని విత్ రిపోర్ట్స్ సహా చూపిస్తున్నాను. నేను నోటి వాక్యం చెప్పడం లేదు కదా. మీరు ఏదైతే నటి జత్వాని కేసులో ఐపీఎస్ ఆఫీసర్ని పిలిపించుకొని ఇంట్రాగేట్ చేసినారు కదా సార్, అలానే ఈ దర్యాప్తు అధికారిని పిలిపించండి సార్. అది కక్షపూరితము. ఇది మరి అదే సార్, మీ వాళ్ళకి మీరు కక్షపూరితంగా అయితే మీరు చేసుకుంటారు, ఇక్కడ మాన ప్రాణాలు పోయిన గిరిజన బిడ్డల్ని వదిలేయాలనా సార్? చెప్పండి, మాకు మాన ప్రాణాలు లేవంటారా? ఇప్పుడు మీ ఇంట్లో ఆడపిల్లలు అన్నారని అదే బోరుగడ్డ అనిల్కి మరి 3rd డిగ్రీ చేసి ఇప్పుడు బతుకున్నాడో లేదో తెలియని స్థితిలో మీరు పెట్టినప్పుడు, నా ఆడపిల్లని చంపిన వాళ్ళకి మీరు ఏం యాక్షన్ తీసుకోరా? చెప్పండి సార్. మీ ఆడపిల్లలకైనా ఒకటే, నా ఆడపిల్లకైనా ఒకటే కదా సార్. ఇదే లోకేష్ బాబు గారికి నేను పదే అడుగుతున్నాను, మీ ఇంట్లో ఆడవాళ్ళను లేకపోతే మీ కక్షపూరితంగా చెప్పిన వాళ్ళని రెడ్ బుక్లో పెట్టుకున్నారు, మరి నా కూతురుని చంపిన సుగాలి ప్రీతి అంతకుల రెడ్ బుక్లో పెట్టారా సార్? ఎందుకు పెట్టారు సార్? ఉన్నోడికి ఒక న్యాయం, లేనోడికి ఒక న్యాయమా సార్? ఇదే ఈరోజు నా కూతురు బతుకుంటే కనుక అసలు ఇట్లాంటి ఇంటర్వ్యూలు ఎప్పుడు ఇవ్వాలి సార్? నేను నా కూతురు మంచి సీట్ తెచ్చుకొని, ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకొని, ఆల్ ఇండియా ర్యాంక్ తెచ్చుకునే పిల్లని ఉనింటే ఇట్లా ఇంటర్వ్యూలు ఇచ్చింటే అప్పుడు నాకు గర్వంగా ఉండేది సార్. రోజుకు 10 సార్లు నా కూతురు మీద అత్యాచారం చేశారని చెప్పుకోవడానికి నా కడుపు ఎంత రగిలిపోతుంటుంది సార్. ఇది అర్థం కావడం లేదా ప్రభుత్వాలకి, నాయకులకి? ఇదే పవన్ కళ్యాణ్ గారికి అర్థం కావడం లేదా? ఈ బాధను చూసే కదా సార్ ఆయన సపోర్ట్ చేశారు. గెలిచిన తర్వాత ఏమైపోయింది సార్ ఆ పోరాటం అనేది? మీ బాధను ఎవరో తీర్చేది. ఇంత ఇన్వెస్టిగేషన్ మీరే చేశారు, మరి ఇన్ని వివరాలు ఉన్నా కూడా
వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సిబిఐకి ఇచ్చారు. ఇటీవల సిబిఐ ఆ కేసుని విత్డ్రా చేసేసింది మాకు వద్దనేసి. అవును సార్, అది ఏ ప్రభుత్వంలో జరిగింది సార్? 2020 ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాకనే సిబిఐ వాళ్ళు కౌంటర్ వేశారు సార్. సిబిఐకి జీవోస్ ఇంప్లిమెంట్ చేయమండి మేము కోర్టుకు వెళ్ళాం, హైకోర్టుకి వెళ్ళాం. మరి హైకోర్టుకి వెళ్ళినప్పుడు ఈ 4 సంవత్సరాలు సిబిఐ కౌంటర్ వేయలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిబిఐ కౌంటర్ వేయించారేమో వీళ్ళే. కూటమి ప్రభుత్వానికి ఎందుకు అంత అవసరం అంటారు? నిందితులను రక్షించాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి వచ్చింది ఎందుకంటారు? ఎందుకంటే సార్ 2017లో నాకు జరిగిన అన్యాయం జరిగింది టీడీపీ ప్రభుత్వంలోనే. అప్పుడు నాకు న్యాయం చేయలేదు టీడీపీ ప్రభుత్వమే. ఇప్పుడు కూడా మళ్ళీ అదే టీడీపీ ప్రభుత్వం ఉంది. ముద్దాయిలు కూడా టీడీపీ ప్రభుత్వంలో కీలక పాత్రలో ఉన్నారు సార్. అంత పొలిటీషియన్ పవర్ వాళ్ళకి ఉంది ఈ టీడీపీ ప్రభుత్వంలో. అందుకనే న్యాయం జరగలేదు సార్. ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవరో రోడ్డు మీద ఉన్న వాళ్ళు, ఆటో వాళ్ళు, లారీ వాళ్ళు చేసింటే న్యాయం జరిగేది సార్. ముద్దాయిలకు అండదండలు ఉన్నాయి కాబట్టి, మనీ పవర్, పొలిటికల్ పవర్ ఉంది కాబట్టి ఇంతవరకు జరగట్లేదు సార్. అన్నీ ఉన్నాయి సార్. ఇదే 2000 నేను అనుకున్నాను సార్, నిజంగా పవన్ కళ్యాణ్ గారు చాలా ధైర్యవంతుడు, చాలా గట్టిగా ప్రశ్నిస్తున్నారు, ప్రతి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు అనుకున్నాను సార్. ఒక్క ప్రభుత్వాన్ని మాత్రమే ప్రశ్నించి మిగతా ప్రభుత్వం వాళ్ళదైనప్పుడు ముద్దాయిలకు ఇంకా ఇప్పుడు సంబంధం లేనట్ల బాధితులకు ఆయన మళ్ళీ తిరిగి వాళ్ళ ఎమ్మెల్యేలు మినిస్టర్లతోనే నాకు ఏమంటారు, నన్ను విమర్శలకు గురి చేపిస్తున్నారు. మీరే కాసుకోండి అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు సార్. మీరు పోరాటం అంటున్నారు, మీరు మీ వీల్ చైర్లో ర్యాలీ వస్తా నేను అమరావతికి అంటే కూడా మీకు పర్మిషన్ లేదు. మరి ఎలా మీరు నిరసన తెలుపుతారు, ఎలా పోరాటం చేస్తారు సార్? అదే సార్, ఇప్పుడు నేను వీల్ చైర్ యాత్ర చేయాలంటే నాకు, నా భర్తకు మాత్రమే ఇబ్బంది సార్. ఎందుకంటే నేనే సఫర్ కావాలి. మరి ఈ ప్రభుత్వానికి ఎందుకు అంత బాధ? ఈ పోలీస్ అధికారులకు ఎందుకు బాధ? ఎందుకు పర్మిషన్ ఇవ్వడం లేదు? సరే, అమరావతికి అయితే మీ పర్మిషన్ కావాలి, మీరు ఆపేస్తున్నారు. మరి ఇదే కుంటికాలతో, ఇదే వీల్ చైర్తో నేను ఢిల్లీకి వెళ్తే, ఢిల్లీ పెద్దలను అడిగి చేస్తే అక్కడ కూడా వచ్చి అడ్డుకుంటారా? ఢిల్లీకి వెళ్తారా మీరు? వెళ్తాం సార్. న్యాయం జరగకుంటే ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్తాను సార్. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈడ్చుకుంటైనా నేను ఎక్కడికైనా వెళ్ళి జరుగుతాయి సార్. ఖచ్చితంగా జరిగి తీరాలి సార్. ఇంకా ఇలా తీరకుంటే కనుక ఇంకా ఈ పోరాటం అనే దానికి వేస్ట్ సార్. సరే, మీ పోరాటం వల్ల ఎవరో ఇద్దరు అమాయకుల్ని తెచ్చి వీళ్ళే ఆ రోజు చేసింది అనేసి మమ్మ అనిపించేస్తారు. అదే అప్పుడు ఎట్లా? అప్పుడు కూడా నేను ఒప్పుకోలేను సార్. ఎందుకంటే ఇట్లా జరిగింటే, ఎవరో అమాయకులో లేకపోతే ఎవరో అక్కడ ఉన్న వాళ్ళ చేసి ఉండింటే 2017లోనే ఇది చేసిండాలి సార్. ఈరోజు మీ పోరాటం వల్ల ఒక ఇద్దరు అమాయకుల్ని తీసుకొచ్చి కేసులో పెట్టేస్తారు. వీళ్ళే ఆ రోజు చేసింది, గోడ దుంకొచ్చి లోపల చేశారని పెడతారు. ఇప్పుడు మీరేమంటారు సార్? అప్పుడు లేని ఎవిడెన్సెస్ ఇప్పుడు ఎట్లా క్రియేట్ చేశారు సార్? కరెక్ట్, ఎవిడెన్స్ గురించి చెప్పారు కదా, ఇన్ని ఎవిడెన్స్ మీ దగ్గర ఉన్నాయి. ఇది చెప్తున్నారు మీరు. ఈ గొంతు మరకలు, ఫ్యాన్కు ఊరేసుకోవడము మొత్తం మీరు చెప్తున్నారు. ఇవన్నీ మరి పోలీసులకు తెలియదంటారు? ఆ రోజు చేసిన పోలీసులకి ఎందుకు తెలియదు సార్? ఇక్కడ ఒకటి పని చేసింది సార్, మనీ పవర్, మజిల్ పవర్, అంతే. పొలిటికల్ పవర్. ఈ అమ్మాయి హ్యాండిక్యాప్ ఎంత దూరం పోతుంది? మా కనుసైగల నుంచి దాటి ఎట్లా పోతుంది? ఆ అబ్బాయి ఒక ఎస్టీ, ఏమి లేనోడు, నిరుపేద, ఎంతవరకు పోరాడతాడు చూద్దాం. మేము చేయాల్సింది మేము చేస్తాం, తర్వాత మీరు చేయాల్సింది ఇదే దర్యాప్తు అధికారి ఇదే ముద్దాయిలు డబ్బుకు లొంగలేదనేసి మా ఇంట్లో దొంగతనం దాడి కూడా చేపించారు సార్. దొంగతనం దాడి కూడా చేపించారు సార్. ఒక నెలలోనే జరిగింది అది కూడా. చాలా విలువైన వస్తువులు, ఒక కెమెరా, హ్యాండీ క్యామ్ అన్నీ కూడా పోయాయి. ఇదే దర్యాప్తు అధికారికి ఆ కేసు కూడా పోయింది. సంఘటన జరిగిన నెల తర్వాత నాకు ఫోన్ చేసి, అమ్మ మీ ఇంటికి దర్యాప్తుకు వస్తున్నాం, మీ ఇంట్లో దొంగతనం జరిగింది కదా, దొంగలు అప్పుడు ఎలా మీ ఇంట్లో బీరువాని ఎలా పడుకోబెట్టారో అలా పడుకోబెట్టానమ్మా, నేను వస్తున్నాను అన్నారు సార్. నెల తర్వాత అంటే నెల వరకు మేమేం అక్కడేం ముట్టుకోకుండా, అక్కడేం సంసారం చేయకుండా, జీవనం ఏం చేయకుండా ఉంటామా సార్? ఎంత నిర్లక్ష్యమైన దర్యాప్తు అధికారులు ఉన్నారంటే మాతో మాట్లాడేది లేదు. మేము వెళ్తే మా బిజీగా ఉండని చెప్పి పంపించేది. లోపల వీళ్ళు చేసినవి తారుమారు చేయడానికి ట్రై చేశారు. కానీ ఎవిడెన్సెస్ ఏవైతే మెడికల్ ఎవిడెన్సెస్ కానివ్వండి, సైకాలజికల్, టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయో దాన్ని చెరపలేకపోయారు సార్. అప్పుడున్న పోలీస్ ఆఫీసర్ ఎవరమ్మా? ఇక్కడ జిల్లా ఎస్పీ ఎవరు సార్? అప్పుడున్న 2017లో గోపీనాథ్ జట్టి గారు ఉన్నారు సార్. మరి మాకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రమణమూర్తి గారు డిఎస్పీ గారు, మరి కేఎస్ వినోద్ కుమార్ డిఎస్పీ గారు, సిహెచ్ఓ మహేశ్వర్ రెడ్డి, సిఐ శేషయ్య, తర్వాత డాక్టర్ బి లక్ష్మీనారాయణ ఫోరెన్సిక్ అండ్ హెచ్ఓడి సార్. వీళ్ళ 5 మంది కీలకంగా
ముద్దాయిలకు ఇంకా మేమున్నాం, మీరు ఇంకా తడిగుడ్డ వేసుకొని పడుకోండి అన్నట్లుగా వాళ్ళ మీద వాళ్ళకి హెల్ప్ చేశాడు సార్. ఈ దర్యాప్తు అధికారులు ఎంత ఘోరంగా ఇన్వెస్టిగేషన్ చేశారంటే సార్, ఇన్వెస్టిగేషన్ అనేది ముద్దాయిల వెనకల చేయాలి సార్, కానీ వీళ్ళు మా వెనకలే చేశారు సార్. ఎలా అంటే మా హస్బెండ్ ఎస్టీ, నేను రెడ్డి అని మీకు చెప్పాను. నేను జాబ్ తెచ్చుకునేది ఓసీలో పిహెచ్ కేటగిరీలో, కానీ వాళ్ళు నేను పనిచేస్తున్న ఆఫీస్కి ఒక లేఖ రాశారు సార్ ఈ దర్యాప్తు అధికారి వినోద్ కుమార్, వెదర్ షీ వాజ్ అపాయింటెడ్ ఇన్ ఎస్టీ కేటగిరీ ఆర్ నాట్ అని. అంటే నా భర్త ఉద్యోగాన్ని, నా భర్త కులాన్ని నేను అడ్డం పెట్టుకొని ఏమైనా ఉద్యోగం తెచ్చుకున్నానేమో అని ఆయన రాశారు. అంటే అసలు ఆ పాయింట్ ఆయనకు అవసరమా? చెప్పండి సార్, మీరు ఇన్వెస్టిగేషన్లో ఆయనకు అవసరమా? లేదు. అంటే ఏదో ఒక లూప్ పాయింట్ ఎక్కడో చోట వీళ్ళని పట్టుకొని మనము ఏమంటారు వీళ్ళని వెనక్కి తిప్పాలా అని. కానీ నేను ఓసీ, నేను డైరెక్ట్గా పిహెచ్ కేటగిరీలో నేను తెచ్చుకున్నాను, ఓసీలో నేను తెచ్చుకున్నాను. వీళ్ళకి తెలియాల్సింది ఏమంటే ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నా కూడా ఈ అమ్మాయి ఇంకా పోరాటం చేస్తానే ఉంది. ఎన్ని చేసినా, అంటే క్యారెక్టర్ అసోసియేషన్ చేసినా, ఆ తర్వాత ఏమంటారు డబ్బుకు లొంగలేదు, తర్వాత దొంగతనానికి దండలేదు, ఆ బెదిరింపులకు భయపడలేదంటే ఒకే కారణం సార్, నా కూతుర్ని నేను అంత గారాభంగా మేము పెంచుకున్నాం. మొదటి సంతానం అంటే ఎవరికైనా కూడా తల్లిని తండ్రిని చేసిన సంతానం అంటే చాలా ప్రేమ ఎక్కువ ఉంటుంది. అలాంటి మీరు ఆ ఫోటో చూస్తే అంత అమాయకమైన పిల్లను అంత చిదిమేసిన వాళ్ళని ఎట్లా వదిలిపెట్టబుద్ధి సార్, మీరు చెప్పండి. కాదమ్మా, మీరేమో పిఎం రిపోర్ట్లో ఆమె యూట్రిస్లో సెమెన్ ఉంది అంటున్నారు, మీరు లైవ్ సెమెన్ ఉంది అని మీరు అంటున్నారు. బట్ అయితే పిఎం రిపోర్ట్లో సెమెన్ వచ్చినప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్లో డిఎన్ఏ మ్యాచ్ కావడం, ఎవరి డిఎన్ఏ మ్యాచ్ కావడం లేదు, అప్పుడు ఎవరు ఆడ అత్యాచారం చేసింది? అదే సార్, ఇప్పుడు మేము ముద్దాయిలుగా స్కూల్ వాళ్ళని A1 A2 A3 అని పెట్టాం. అంటే వాళ్ళకి తెలియకుండా, వాళ్ళ ప్రమేయం లేకుండా మర్డర్ కానివ్వండి, రేప్ కానీ జరగదు, వాళ్ళని పెట్టాం. వాళ్ళ డిఎన్ఏ అనేసి ఇప్పుడు మా పాప దాంట్లో వచ్చిన సెమెన్లో దొరికిన YDNAకి మ్యాచ్ కాలేదు. మ్యాచ్ కానంత మాత్రం వాళ్ళ ముద్దాయిలు కాకుండా పోతారా సార్? అది డిఎన్ఏ అనేది రేప్ సంబంధించినది. వాళ్ళు ఇంకా నేను పచ్చిగా అనకూడదు, వాళ్ళు ఎవరితో పడుకోబెట్టారా, వాళ్ళు ఎవరితో ఏం చేపించారా అనేది వాళ్ళు బయట తీసుకురావాలి. కరెక్ట్. ఇప్పుడు మీరు కరెక్ట్ పాయింట్ మాట్లాడారు. వాళ్ళు కాకపోతే వాళ్ళ కోసం అక్కడికి వచ్చిన ఎవరైనా కొత్త వారు చేసి ఉన్నారా, చేపించారా సార్? అదే చేపించారా అంటే వాళ్ళ కోరిక మేరకు ఏమైనా చేయించారా? సినిమాల్లో చూస్తుంటాం కదా, మీకు ఒక పని కావాలంటే మాకు అమ్మాయి కావాలి, అమ్మాయిని మాకు ఇస్తే అన్నట్టు వాళ్ళ కోరిక తీర్చడానికి అలాంటిది ఏదైనా జరిగి ఉండొచ్చు. అలాంటిదే జరిగింది సార్. అప్పుడు వాళ్ళు కదా సార్ చెప్పాలి. అప్పుడు అది ఓన్లీ రేపుకి మాత్రమే. మరి వాట్ అబౌట్ మర్డర్ సార్? రేపు నిర్ధారణ అయిందంటే మర్డర్కు నిర్ధారణే కదా. మరి మర్డర్కి వీళ్ళకి సంబంధం లేకుండానే జరిగిందంటారా? మరి ఇన్ని ముడి పెట్టుకొని ఒకటే సార్, డిఎన్ఏ మ్యాచ్ కాలేదు అంటే వాళ్ళు ముద్దాయిలు కాదని కాదు సార్. డిఎన్ఏ మ్యాచ్ కాలేదంటే ఎన్నో సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి. వాళ్ళు నేను నా నోటితో చాలా వరకు నేను టెక్నికల్గా చెప్పలేను సార్. పోలీసు వాళ్ళకి తెలియదా ఆ ముద్దాయిలు ఎవరితో ఎవరికి ఏం చేపించారో? ఇదే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు తెలియదంటారా? మరి చంద్రబాబు నాయుడుకి తెలియదంటారా? మరి లోకేష్ బాబుకి తెలియదంటారా? వీళ్ళకి ఎవరికి తెలియదన్నప్పుడు ఆ కనీసం ఇన్వెస్టిగేషన్ చేయడానికి ధైర్యం అన్నా చేయాలి కదా సార్. అంటే ఒక రెండే ఆలోచించాలమ్మా మనము. మీరు చెప్పినట్లుగా అంటే ఇంత వచ్చినాక చెప్పడానికి ఏముందిలే కానీ సేఫ్టీ ప్రికాషన్ అంటున్నారు, ఏ విధంగా తీసుకొని ఉండొచ్చు? లేదా రెండవది వారి పని కోసము అక్కడికి వచ్చిన వేరే కామాంధుల కోరిక తీర్చడానికైనా అమ్మాయిని బలిపెట్టి ఉండవచ్చు. రెండిట్లో ఏదంటారు సార్? రెండు సార్, వాళ్ళ పని కోసం. ఇది మీరు కరెక్ట్గా చెప్పారు సార్. ఇదిగోండి ఆ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మీకు నేను సార్ ఇదిగోండి సార్ స్కూల్ వాళ్ళ గురించి పత్రికలో ఏమొచ్చిందో చూడండి. డబ్బే పరమావధిగా ఎవరైనా కట్టమంచి స్కూల్ వాళ్ళు సార్. ఓకే. పేరుకే పాఠశాల, లోపలంతా నర్తనశాల. వీళ్ళ హిస్టరీ అంతా స్కూల్ అంటే ఆయన జనార్దన్ రెడ్డి స్టార్టింగ్లో గవర్నమెంట్ టీచర్ అయితే అక్కడ టీచర్స్ని ఈ విధంగా అసాల్ట్ చేస్తున్నారు, సెక్షువల్గా అసాల్ట్ చేస్తున్నారు అనేసి వాళ్ళందరూ కొట్టి తరిమేస్తే కర్నూలులో కృష్ణానగర్లో వచ్చి ఆ స్కూల్ అంటే టీచర్ పోస్ట్కి రిజైన్ చేసి కర్నూలు కృష్ణానగర్లో స్కూల్ పెట్టారు. అక్కడ కూడా సేమ్ పేరెంట్స్తో సెక్షువల్గా అలా అసాల్ట్ చేస్తుంటే వాళ్ళు వీధిలో తంతే పోయి SBI మెయిన్ బ్రాంచ్ దగ్గర స్కూల్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ముందు మనకి ఎవరికి చెప్పలే అతను.
అంటే మీ బిడ్డని ఇవన్నీ తెలియకుండా నా స్కూల్లో చేర్పించారు మీరు? సార్ ఇవన్నీ పాప జరిగిన తర్వాత మేము పోరాటం చేస్తున్నప్పుడు బయటకు వచ్చిన విషయాలు అంతవరకు సార్. తెలియదు మీకు? అంతవరకు ఎవరికి తెలియదు సార్, మాకే కదా సార్. ఏ పేరెంట్స్ కి తెలియదు. తన్నించుకున్న స్కూల్ వాళ్ళకి మాత్రమే తెలుసు, మాకు తెలియదు సార్. ఇలాంటప్పుడు వీళ్ళు మెయిన్ గా చేస్తున్నది అంటే, మీరు అడిగిన క్వశ్చన్ 100కి 200% కరెక్ట్. వీళ్ళు డెవలప్ కావడానికి, వీళ్ళు ఏదైతే 4 ఎకరాల నుంచి 100 ఎకరాలకి ఇప్పుడు విస్తరించారో ఆ విస్తరణకి కావాల్సిన ఆఫీసర్లకు కానివ్వండి, పొలిటికల్ వాళ్ళకి కానివ్వండి, వాళ్ళ పని కావడానికి ఆడపిల్లలను బలిస్తున్నారు సార్, బలి చేస్తున్నారు. అందులో భాగంగానే మీ బిడ్డ అందులో భాగంగానే ఇంకా అక్కడ ఏవేవో జరుగుతున్నందుకే నా పాపను నాకు కనపరాకుండా చేసేసారు సార్. ఈ పిల్ల బ్రతికుంటే లైవ్ విట్నెస్ అవుతుందనే ఉద్దేశంతోనే అక్కడ చేసే వాళ్ళ పనులు ఆపుకోకుండా ఉండడానికి నా కూతుర్ని బలి చేసేసారు సార్. అందుకోసం చేశారు మీరు అంటారు. సెమెన్ ఉందంటున్నారు యుటరస్ లో. అవును సార్, అంటే అత్యాచారం చేసేసారు. ఇప్పుడు అసలు వాళ్ళ అదే సార్, డబ్బు కోసము వాళ్ళు ఎంత నీచానికైనా ఇంకా చేయగలరు సార్. అమ్మాయిలను టార్గెట్ చేసి ఓన్లీ 10th క్లాస్ అమ్మాయిలను టార్గెట్, అది కూడా పేరెంట్స్ అమాయకులు అయ్యండి, క్యాస్ట్ పరంగా కానివ్వండి, చిన్న వాళ్ళ అయ్యండి, వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి చంపేస్తున్నారు సార్. నా కూతురు ఫస్ట్ టైం కాదు సార్, నా కూతురు కంటే ముందు చాలామంది డ్రాప్ అవుట్స్ ఉన్నారు ఆ స్కూల్లో. ఆ డ్రాప్ అవుట్స్ తీయమని చెప్పండి, తీయట్లేదు. ఆర్టీఐ రాస్తున్నాను డిఓ గారికి, ఇవ్వటం లేదు. ఇవన్నీ మీరు కోర్టు దృష్టికి తీసుకుపోలేదమ్మా? ఇన్ని ఎవిడెన్స్ పెట్టుకున్నారు మీరు కోర్టు దృష్టికి? ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నా కూడా దర్యాప్తు అధికారి అయిన కేఎస్ వినోద్ కుమార్ గారు ఇవన్నీ పక్కన పెట్టేసి, ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్టు, సైటాలజీ రిపోర్టు, హిస్టోపెథాలజీ రిపోర్టు, ఫైమెన్ కమిటీ ఇవన్నీ నిర్ధారణ చేస్తుంటే కూడా ముద్దాయిలకు డబ్బుకో, ముద్దాయిలు ఇచ్చిన పొలానికో, మరి ముద్దాయిలు ఏం చేసి వాళ్ళని లొంగ తీసుకున్నారో తెలియదు, కానీ ఆ డబ్బుకు లొంగిపోయి సార్ వినోద్ కుమార్ గారు అత్యంత క్రూరంగా ఏదైతే ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్స్ అన్ని డిలీట్ చేయడానికి ఒకే ఒక అస్త్రం వాడాడు సార్. 306 అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్. అంటే పాపను ఎవరో ప్రేరేపిస్తే పోయి చనిపోయింది అని. ఆ ప్రేరేపణకు గల కారణాలు వాళ్ళు ఏం రాసింది అంటే, నెల తర్వాత, అంటే ఇన్సిడెంట్ జరిగిన నెల తర్వాత ఒక 2 టీచర్లు, అంటే వాళ్ళకు స్టార్టింగ్లో ఏమంటారు లేకుండా వాళ్ళ ఒక 2 టీచర్లను తీసుకొచ్చి, ముందు రోజు పాప డల్గా ఉందంటే, ఏమ్మా ఎంత డల్గా ఉన్నావు అని వాళ్ళిద్దరు అడగడము. మా అమ్మ వాళ్ళు ఫీజు కట్టలేదు, అందుకే హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి నువ్వు ఫీజు కట్టలేనప్పుడు వేరే స్కూల్కి పోయి చావచ్చు కదా అని చెప్తే, నేను మనస్తాపానికి చెంది ఆ అమ్మాయి చనిపోయింది అని వాళ్ళు రాసుకొచ్చిన స్టోరీ సార్. ఇప్పుడు బయట అదే చెప్తున్నారు, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది, దాన్ని సాకుగా చూపిస్తూ ఈమె లబ్ధి పొందడానికి పోరాటం వెనుక ఉన్న ఆరాటం ఇది, ఆస్తుల కోసం అని అంటున్నారు కొంతమంది. అవును సార్, కరెక్ట్గా చెప్పినారు సార్. నాకు ఎవరైనా తల్లిదండ్రులు పాపను చంపుకొని ఆస్తులు కూడబెట్టుకోరు సార్. కన్న తల్లిదండ్రులు పుట్టిన పిల్లలకు చిన్న దెబ్బ తగిలితేనే పిలవెళ్ళాడిపోయే ఆ తల్లిదండ్రులు ఎలా వాళ్ళు నోటికి ఎలా వస్తే సార్, ఒకటి విమర్శన అనేది ఎన్నైనా చేసుకున్నా కూడా, అంటే అది ఒక నా సైకలాజికల్గా నన్ను మెంటల్గా సఫర్ చేయడానికి తప్ప, ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు అనుకునేదే నిజమైతే 2017లోనే పాపను అట్లా వెళ్ళగానే బాడీ నాకు రాలేదా సార్? నాకు వచ్చి నన్ను అడగలేదా? నేను తీసుకోవాలంటే తీసుకోకుండా కదా. ఒకటి సార్, ఇక్కడ డబ్బే పరంగా అయింటే కనుక నాకు ఎప్పుడో నేను కోటీశ్వర అయిపోయేదాన్ని. నాకు ఆ డబ్బుకు విలువ నేను ఇచ్చి ఉంటే, ఆ డబ్బే నాకు కావాలనుకుంటే కనుక నా కూతురు నేను అమ్ముకోవాల్సిన అవసరం లేదు, నా కూతురిని నేను బలి తీసుకోవాల్సిన అవసరం లేదు సార్. అంతకంటే తల్లిదండ్రులే బలి అయిపోతారు. మాకున్నంతలో మేమేం పెద్ద కోటేశ్వరులని చెప్పడం లేదు, బీదగాలని చెప్పడం లేదు. మధ్యతరగతిలో మాకున్న దాంట్లో సంతోషంగా ఉన్న ఫ్యామిలీ సార్. ఒక హ్యాండిక్యాప్డ్ ఇంత ఏమంటారు సంతోషంగా ఉంది అంటే అంతలో హ్యాపీగా ఉన్న ఫ్యామిలీ సార్ మాది. అలాంటి సంతోషమైన ఫ్యామిలీలో ఒక విషాదాన్ని తీసుకొచ్చి వాళ్ళు నోటికి వచ్చినట్ల, వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి 10 మందికి డబ్బులు పడేసైనా నా మీద ఇట్లా చెప్పిస్తారు సార్. అదే పరంగా అనుకోండి కనుక, నేను ఇప్పుడు చూపించండి నాకు ఏం కోట్ల ఆస్తి వచ్చిందో. నాకు ఇచ్చినది 5 ఎకరాల పొలం, అది కూడా డీపట్ట. ఇప్పుడు ఏమన్నా మీరు 2 కోట్లు 10 కోట్లు అంటున్నారు, మరి తీసుకోమని చెప్పండి సార్ వాళ్ళని. డీపట్టాని ఏం చేసుకోవాలి ఇప్పుడు? సరే న్యాయం చేయండి సార్. 5 సెంట్ల స్థలం ఇచ్చారన్నారు, అది ఎంతో 80 లక్షలు అంటున్నారు, అది కూడా డీపట్టానే. మేమేమన్నా సరే అదే డబ్బే పరంగా అంటే 5 సెంట్లు వస్తానే పోయి ఇల్లు కట్టుకొని బ్రహ్మాండంగా ఉండొచ్చు కదా. రోడ్ల మీద ఎందుకు సార్ నేను ఇంకా ఇప్పుడు వీల్చైర్ యాత్ర చేయాలి? రోడ్ల మీద ఎందుకు వచ్చి నేను యాత్ర చేయాలి పోరాటం కోసం? మీరు చూస్తారో లేదో, ఒక అడుగు కూడా తీసి వేయలేను నేను. ఈవెన్ వాష్రూమ్ కూడా వీల్చైర్ వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్న నేను ఎందుకు సార్ ఇంకా రోడ్ల మీదకి వెళ్ళాలి చెప్పండి?
మీరు అంటున్నారు ఇంత పొలం వచ్చింది, ఇంత స్థలం వచ్చింది, 8 లక్షల డబ్బులు వచ్చినాయి, తర్వాత మీ ఉద్యోగం వచ్చే మీ భర్త కొని సార్. మేము ఆ ఫోటోని చూసుకొని ఏడ్చుకుంటున్న రోజులు సార్ ప్రతిరోజు మేము. నా కూతురు ఇంతకుముందు నేను స్కూల్లోకి వెళ్తానే మా ప్రీతి అని ఎవరికైనా చెప్పి పంపిస్తే వచ్చేది బయటికి మమ్మల్ని చూడడానికి. ఇప్పుడు ఎవరు వస్తారు సార్? సమాధి దగ్గరికి వెళ్ళి ఆ పిల్ల ఒక దండేసుకోవడం తప్ప మాకు ఇంకేముంది? పిల్ల మా ఆయన ఉద్యోగం చేస్తున్నారు అంటున్నారు, సంతోషంగా వెళ్తున్నారని మీరు అనుకుంటున్నారా సార్? ఉద్యోగం వచ్చింది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చినంత మాత్రాన నా పిల్లను అది పూడుస్తుందా చెప్పండి సార్? రోజు ఫోటో చూసుకొని అమ్మ నువ్వు చనిపోతే నాకు వచ్చింది ఉద్యోగం అని బాధపడుకుంటా చేస్తున్నాం మేము ఉద్యోగాలు, బ్రతకడానికి చేస్తున్నాం సార్ ఉద్యోగాలు. కంపెన్సేషన్ గ్రౌండ్లో తండ్రినో తల్లి ఉద్యోగాలు చేస్తూ చనిపోతే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ ఏంటంటే పిల్ల చనిపోతే తండ్రికి ఉద్యోగం వచ్చింది. అది చాలా బాధాకరమైన విషయం. మరి సార్ అసలు నాకు అవన్నీ కాదు సార్. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆ రోజు రాత్రి ఆ పిల్ల పడిన బాధ గుర్తు తెచ్చుకోండి. ఒక తండ్రిగా కానీ ఒక తల్లిగా కానీ ఆ బాధను నేను ఎట్లా మర్చిపోవాలి సార్? వీళ్ళు ఇచ్చే ఆస్తులతో మర్చిపోమంటారా? ఎలా అమ్మా మీరు ఈ ప్రభుత్వాలు న్యాయం చేయలేదు, మానవ హక్కుల కమిషన్ ఏమన్నా ఆశ్రయించారు మీరు? సార్ 2020లో నేను NHRCకి వెళ్ళడం జరిగింది సార్, కానీ నాకైతే న్యాయం జరగలేదు. కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా సార్ మరి ఒకసారి నేను NHRCకి వెళ్తాను, ఖచ్చితంగా ప్రెసిడెంట్ గారికి లెటర్ రాస్తాను, మాకు న్యాయం చేయండి, న్యాయం జరగలేదు ఇంతవరకు, ప్రభుత్వాలు మారుతున్నా అని PM గారికి, అమిత్ షా గారికి, అందరి దగ్గరికి వెళ్ళి నా గోడు నేను వినిపించుకుంటాను సార్. ఇంకా పోలీసులు మీకు న్యాయం చేయలేరు, ఎలాగో కూడా ఈ న్యాయం జరగదు మీకు. మరి మీకు న్యాయం ఎవరు చేస్తారు సార్? ఖచ్చితంగా ప్రభుత్వాలు తల దించి చేయాల్సిందే సార్, తల వంచి. ఎలా అమ్మా? ఇప్పుడున్న ప్రభుత్వం పోలీసులు చెయ్యరు ఒకటే, మీరు ఏమంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ చెప్పేశారు, ఆ DNA మ్యాచ్ కాలేదంటున్నారు ఫోరెన్సిక్ రిపోర్ట్లో, నా పోరాటంతో ఆమెకు అన్నీ వచ్చాయి, ఇంకా నన్ను నిందిస్తే ఎలా అనేది ఆయన అంటున్నారు. ఈ లాస్ట్ గవర్నమెంట్లో మేము మా చేతనైంది మేము ఇచ్చాము అంటున్నారు, కేసులు తారుమారో ఇంకోటి వదిలిపెట్టండి. ఇప్పుడు మళ్ళీ కూటమి వచ్చింది, మళ్ళీ మీకు న్యాయం ఎలా జరుగుతుంది? కోర్టులకు కావాల్సింది ఆధారాలు, మీ ఏడుపు ఇంకోటి మీ బాధ ఇది కాదు, ఆధారాలు కావాలి. ఆధారాలు ఉంటే శిక్షిస్తాయి. ఆధారాలు ఎట్లా? ఆధారాలు మీతో ఉన్న ఆధారాలు కాదు, డిపార్ట్మెంటల్ ఇచ్చే ఆధారాలు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇచ్చిన ఆధారాలు కావాలి. మరి ఏంటి సార్? వాళ్ళ చిత్తశుద్ధి ఉండి ఖచ్చితంగా ఈ కేసుకి న్యాయం చేస్తానని ఏదైతే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు గొంతెత్తిన సార్ ఇప్పుడు కూడా అదే గొంతు ఎత్తితే ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతాయి సార్. కానీ పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 14 నెలల క్రమంలో ఆయన అసలు సుగాలి ప్రీతికి న్యాయం చేయకూడదు అనుకున్నారో, మరి ఆయనను ఆపుతున్నారో, మరి చంద్రబాబు నాయుడు గారు వద్దంటున్నారో నాకు తెలియదు. కానీ మొత్తానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నా కూతురికి న్యాయం జరుగుతుంది అనుకున్న మాకు నిరాశనే మిగిలింది సార్. సార్ ఛార్జ్ షీట్లో ఎవరెవరు పేర్లు పెట్టారమ్మా? సార్ ఛార్జ్ షీట్లో కూడా వీళ్ళ 3 పేర్లే ఉన్నాయి సార్. స్కూల్ ఫీజు కట్టలేదని వీళ్ళు తిడితే ఆ అమ్మాయి బాధపడి చనిపోయింది అని ఉంది సార్. కానీ ఆ ఫీజు రిసిప్ట్లు నా దగ్గర ఉన్నాయి సార్. ఇదే మరి దర్యాప్తు అధికారి నన్ను కనీసం అడగాలి కదా సార్, మీరు ఫీజు ఏమైనా బ్యాలెన్స్ ఉన్నారా అని. పోనీ స్కూల్ వాళ్ళకన్నా వీళ్ళు ఏమైనా బ్యాలెన్స్ ఉన్నారా అని అడగాలి కదా సార్. ఏవి అడగకుండా ఛార్జ్ షీట్ వేయడం జరిగింది సార్. ఇప్పుడు నా పోరాటం అంతా ఆ ఛార్జ్ షీట్ మీదనే సార్. ఇప్పుడు ఆల్రెడీ CDFDలో కూడా ఆ అమ్మాయికి YDNA దొరికింది. YDNA దొరికింది అంటే ఇప్పుడు వీళ్ళు కాదు అంటున్నారు, వీళ్ళది మ్యాచ్ కాలేదు అంటున్నారు. మరి ఎవరితో వీళ్ళు చేపించారో వీళ్ళని ఇంట్రాగేట్ చేయాలన్నా? దర్యాప్తు అధికారులు ఎందుకు మీరు అప్పుడు మరి ఈ అన్ని సెక్షన్స్ తీసేశారు, ఈ పోక్సో ఎందుకు తీశారు, ఈ మర్డర్ ఎందుకు తీశారని ఆ దర్యాప్తు అధికారులకి ఖచ్చితంగా ఒక సిన్సియర్ సిట్ టీంని వేస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది సార్. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లని సిట్గా ఉన్న వాళ్ళని సిట్ టీమ్ని వేస్తే ఆ ఇన్వెస్టిగేషన్లో నిజంగానే మమ్మల్ని కూడా ఒక పార్ట్గా చేసి, ఎదుగమ్మా మీ ఉన్న డౌట్స్ ఏంటి, మీకున్న ఆధారాలు ఏంటి, మీరు ఎవరిని ఎలా చెప్తున్నారు, ఇదిగోండి ఈ విధంగా ఉందా అని అడగమని చెప్పండి. అది చేయకుండా ఈ 14 నెలల్లో ఏం చేశారు సార్? నేను ఎందుకు చేయలేదు సార్ నేను అడిగితే నా మీద విమర్శలు చల్లడానికి వాళ్ళ ఎమ్మెల్యేలు అయితే ఏముండి వాళ్ళ వీర మహిళలతో జనసైనికులతో నన్ను తిట్టిస్తే ఏమొస్తుంది సార్? ప్రీతికి న్యాయం జరుగుతుంది అంటారా? అడగాల్సింది ఎవరిని సార్? చంద్రబాబు నాయుడు గారిని అడగాల్సింది ఎవరిని? హోమ్ మినిస్టర్ గారిని అడగాలి కాదు సార్. న్యాయం కోసం అడిగే పరిస్థితి నుంచి న్యాయం చేసే స్థాయికి ఆయన ఎదిగినారు. అలాంటప్పుడు నేను వెళ్ళి చెప్పాను, CID వాళ్ళకి చెప్పాను, DGP గారికి చెప్పాను కాదు సార్, ఆదేశించాలి.
ఆదేశించడం వేరు, చెప్పడం వేరు సార్. చెప్పాల్సింది మేము, ఆదేశించేది మేము. పోనీ ఇది కూడా కాలేదు, మీరు అమిత్ షా గారి దగ్గరికి అపాయింట్మెంట్ మాకు ఇప్పివ్వండి. మీరు ఎలా చెప్పుకోలేరు, ఎందుకంటే మీ పిల్ల కాదు కాబట్టి, పోయింది నా కూతురు కాబట్టి, నా గోడేదో నేను వినిపించుకుంటాను అమిత్ షా గారి దగ్గరికి, మీరు తీసుకెళ్ళండి. అది మీ చేతిలో లేదంటారా? వారానికి ఒకసారి ఢిల్లీకి వెళ్ళి మాట్లాడొస్తున్నారు కదా సార్. ప్రతిసారి ఏదో ఒక దానికి పిఎం గారు పిలుస్తూనే ఉన్నారు కదా సార్. మరి డిప్యూటీ సీఎం గారు కానీ ఎందుకు ఆయన, నేను అడిగేది, నేను ఎప్పుడూ ఆయన విమర్శించడం లేదు సార్. 2019 నుంచి 2024 వరకు ఏదైతే మీరు మాకు సపోర్ట్ ఇచ్చారో ఈ 14 నెలలు కూడా మీరు కంటిన్యూ చేయండి. మీరు ఆ రోజు అన్నారు కర్నూలుకు వచ్చి లక్షలాది మందితో మీరేమన్నారు, జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి, మనం ఈరోజు ఈ పిల్లకు న్యాయం చేయలేకపోతే రేపు మన ఇంట్లో ఆడబిడ్డలకు జరిగితే ఎవరు రారు అన్నారు నిండు సభలో. మరి ఆ నిండు సభలో చెప్పిన మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం డిప్యూటీ సీఎం గారికి ఉంది కదా సార్. నేను ఇప్పుడు ఏమంటున్నాను సార్, నేను ఒకటే అడుగుతున్నాను సార్, ఆయన ఒకటే అడుగుతున్నాను, మీరు న్యాయం సరే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు న్యాయం చేస్తా అన్నారు, ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా మీరు ప్రశ్నించాలి. గత ప్రభుత్వమే కాదు సార్, ఈ ప్రభుత్వం కూడా ప్రశ్నించాలి. మాతో పాటు మా పాదయాత్రలో మీరు పాల్గొనాలి. అదే కదా సార్ చెప్పారు ఆయన. ఖచ్చితంగా ఇప్పుడు ఆయన చెప్పింది, నేను ఖచ్చితంగా జస్టిస్ జరిగేంత వరకు నేను న్యాయం చేస్తాను. ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసు అన్నారు, వదిలేయండి. మీరు చేయలేకపోతున్నారు, మీ వల్ల కావడం లేదు, వదిలేయండి. మీరు మా పోరాటంలో మీకు సపోర్ట్ చేస్తా అన్నారు. ఇప్పుడు ఇదే వీల్చైర్ యాత్రలో నేను పోరాటం చేసే ఏదైతే ప్రీతి సమాధి దగ్గర నుంచి మరి సెక్రటరీ వరకు వెళ్తానంటున్నానో, మరి ఆ యాత్రలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పాల్గొనాలి. వాళ్ళ మినిస్టర్లు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పాల్గొని నాకు జస్టిస్ జరిగేంత వరకు నా వెంట ప్రభుత్వంలో వాళ్ళ పాల్గొంటారమ్మా సార్. అదే కదా సార్ ఆయన చెప్పారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనే కదా సార్ అన్నారు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, ఆయన ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కదా, ప్రశ్నించకుండా మరి చేయమని చెప్పండి సార్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏది జరిగినా సుగాలి ప్రీతి అంశం తెచ్చిన మీరు ఇప్పుడు ఎన్ని ఉన్నా కూడా సుగాలి ప్రీతి కేసు ఎందుకు తేవట్లేదు సార్? అంటే సుగాలి ప్రీతి మరణం అనేది అన్ని రాజకీయ పార్టీలకు ఒక వరంలా మారిపోయింది అంటున్నానమ్మా నేను. ఎందుకంటే ప్రతి ఒక్కరు పొలిటికల్ మైలేజ్ చూసుకుంటున్నారు, ఎవరికి వారు పొలిటికల్ మైలేజ్ చూసుకున్నారు. ఆమె గురించి మాట్లాడడము, మిమ్మల్ని బాధ పెట్టడం, ఏదో మేము సాధిస్తాం, పొలిటికల్ మైలేజ్ వాళ్ళకి వస్తుంది తప్పితే తల్లిగా మీకేమొస్తుంది? మళ్ళీ రోడ్ల మీదకి ఇచ్చి పోరాటం చేసే స్థితే తీసుకొస్తున్నారు కదా సార్. నేను 2017 నుంచి ఆ ప్రభుత్వంలో కూడా అర్జించాను, వాళ్ళు చేయకుండానే రోడ్ల మీద పడ్డాను. మళ్ళీ 19 నుంచి 24 వరకు కూడా చేసింది అదే రోడ్ల మీదనే. ఇప్పుడు కూడా మళ్ళీ రోడ్డు మీదనే ఉన్నాను సార్. వాళ్ళ స్వార్థం కోసమో మరి మాట ఇచ్చి మరుస్తున్నారు జనాలు సార్. ఒకటి సార్, జనాలు అబ్జర్వ్ చేస్తుంటారు కదా సార్, జనాల కన్నా అర్థమవుతుంది కదా. అరే ప్రతిసారి వాళ్ళకి మాట ఇస్తున్నారు, ప్రతిసారి వాళ్ళకి న్యాయం చేయడం లేదని ప్రజలే తిరగబడతారు కదా సార్. ఆ స్థితి వస్తుంది కదా. పార్వతి ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహిళ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పార్టీగా వచ్చి ఆ రెడ్డి ట్రాప్లో పడిపోయి మళ్ళా పవన్ కళ్యాణ్పై బురద జల్లే ప్రయత్నంలో భాగమే ఈ పోరాటం సార్. 2019లో కూడా సార్ నేను పుట్టడమే రెడ్డి సార్. నేను ఇప్పుడేం కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చినాక రెడ్డి అని కాదు సార్, నేను పుట్టడమే రెడ్డిగా పుట్టాను, అందరికి తెలియడం కూడా రెడ్డిగానే తెలుసు. మరి 2019 నుంచి 24 వరకు మరి రెడ్డి దాన్ని అయినప్పుడు నేను మరి ఆయనతో ఎందుకు విమర్శించాల్సి వస్తుంది సార్? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదా, పోరాటం చేయలేదా? చూడండి సార్, ఎన్నిసార్లు నా మీద నా మాట కాదమ్మా, బయట నుంచి వస్తున్న ఆరోపణలు, కూటమి ప్రభుత్వంలోని కొంతమంది ఆరోపణలు ఎవరైతే అంటున్నారో రెడ్డి సామాజిక నిజం, నాకు యాక్షన్ దాచిపెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు సార్. ఇప్పుడేదో కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు సార్. 2019, 2017లో ఏ రెడ్డి పార్వతి ఉందో ఇప్పుడు కూడా అదే రెడ్డి పార్వతినే ఉంది. నేను ఎక్కడే కానీ ఆ రెడ్డి పవర్ నేను చూపించడం లేదే. కానీ నేను చేస్తానది ఏమిటి, 2019 నుంచి 24 వరకు కూడా ఇదే పవన్ కళ్యాణ్ గారితో మరి నేను పోరాటం చేయలేదంటారా? ఆయన కంటే ఇంకా ఎక్కువే నేను జగన్మోహన్ రెడ్డి గారితో పోరాటం చేశాను సార్. ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ చేసుకున్నాం, ప్రతిదానికి మరి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు, ఎవరు వచ్చినా కూడా మమ్మల్ని నిలదీశాము, అడిగాము, ప్రశ్నించినాం. ఒక్కటి సార్, ఇక్కడ క్యాస్ట్ కాదు సార్ చూడాల్సినది, ఆడపిల్ల మాన ప్రాణాలు పోయినాయి. అతి దారుణంగా చదువుకుంటున్న పిల్లని ఇలా చేశారు. ఆ స్కూళ్ళకి మీద మీరు పడాలి సార్. నా మీద పడితే ఏమొస్తుంది సార్? నన్ను విమర్శిస్తే ఇదే పొలిటికల్ మైలేజ్ వస్తుంది. ఎవరికి సార్? ఎవరికి? మిమ్మల్ని ఆసరా చేసుకున్న నాయకులకు సార్. వాళ్ళ స్వార్థం వాళ్ళది సార్. నాకు మోరల్ సపోర్ట్ అనేది, ఇప్పుడు మీరు వచ్చారు సార్ ఇన్ని 100 కిలోమీటర్ల దూరం నుంచి, అరే అమ్మాయి పడుతున్న బాధ మనం ఏదో చెయ్యాలి అని మీరు వచ్చారు. అలా వచ్చిన వాళ్ళని వద్దంటన్నా చెప్పండి. అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు. నాకు కావాల్సినది సార్ సపోర్ట్ అండ్ జస్టిస్. అది ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నది మీరు వచ్చారు, అప్పుడు మిమ్మల్ని కాదని లేదు.
మీరు ప్రశ్నిస్తున్నారంటే అబ్బా చాలా గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు ఇంత ప్రశ్నిస్తున్నారు, నా ప్రీతి పేరు లేకుండా ఏ సభ కూడా చెప్పట్లేదు అని అనుకున్నాను. మరి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏది సార్ సుగాలి ప్రీతి కేసు? ఇదే పవన్ కళ్యాణ్ గారు మరి నేను పేరు చెప్పచ్చో లేదు కానీ బోరగడ్డ అనిల్ గారికి విఐపి సర్వీసెస్ జరుగుతున్నాయని అనిత గారిని సభాముఖంగానే మీరు చేత కాకపోతే రాజీనామా చేయండి, ఆ శాఖ కూడా నేనే తీసుకుంటాను హోంశాఖ అని చెప్పిన ఈయన మరి సుగాలి ప్రీతి కోసం హోంశాఖ తీసుకోవచ్చు కదా సార్? హోంశాఖ తీసుకొని నాకు న్యాయం చేయమని చెప్పండి సార్. ఈ 14 నెలల పీరియడ్లో మీరు ఏం చేయలేదని నేను ప్రశ్నిస్తే నా మీద ఎదురుదాడికి తిరిగితే ఏమొస్తుంది సార్? ఏమీ రాదు సార్. ప్రజలు ఇప్పటికైనా తెలుసుకుంటారు సార్, ఎవరు స్వార్థం కోసం చేస్తున్నారు, ఎవరు నిస్వార్థంగా చేస్తున్నారు అనేది ప్రజలు కూడా అర్థమవుతుంది సార్. ఏదో 4 బురద మాటలు చల్లి ఏదో అమ్మాయిని ఇంత చెడ్డగా చేస్తా అంటే సార్ ఒకటి సార్, నేను ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్, మెంటల్గా అయితే కాదు. ఎన్ని విమర్శలైనా ఎదుర్కొన్నా ఏమి వచ్చినా కూడా ఎదుర్కొంటాను సార్. నా కూతురికి న్యాయం జరగాలి, నా కూతురికి నాకు దూరం చేసిన వాళ్ళకి శిక్ష పడాలి సార్. అది ఎవరైనా కావచ్చు, ఎంతటి వారైనా కావచ్చు. ఇది నా అంతిమ లక్ష్యం సార్. ఖచ్చితంగా రెడ్డి పార్వతి గారు, మీ బిడ్డనైతే ఎవరు వెనక్కి తీసుకురాలేరు. ఆ చిట్టి తల్లిని ఆనందాన్ని మీ నుంచి దూరం చేసేశారు. ఇక ఆనందాన్ని తిరిగి రాదు. ఇక మీ ఆనందం అంతా కూడా మీకు 2 కుమార్తెలా? పెద్ద పాప సార్, పాప తర్వాత బాబు, తర్వాత పాప సార్. ఇప్పుడు బాబు ఏం చదువుతున్నాడు? బాబు ఇంటర్ సెకండరీ చదువుతున్నాడు. పాప 4th క్లాస్ సార్. ఈ పాప చనిపోయేటప్పటికి పాప 8 months బేబీ. ఆ 8 months బేబీని కూడా పక్కన పడేసి ఈ పిల్ల కోసం పోరాటం చేశాను సార్. ఇప్పుడు బాలింత మీరు అప్పుడు? అవును సార్, 8 నెలల బాలింతని. అయితే కూడా ఈ పిల్ల కోసం రోడ్ల మీద తిరిగాను. ఇదే పవన్ కళ్యాణ్ గారు నన్ను అంటే ఈ సపోర్ట్ చేసినప్పుడు, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నేను ఒక హీరోగా కనిపించాను పవన్ కళ్యాణ్ గారికి. ఆమెనే నాకు రోల్ మోడల్ అన్నారు. సుగాలి ప్రీతి అమ్మగారి కోసమే నేను అసలు ఇలాంటి జనసేన పార్టీ పెట్టానన్నారు. ఇలాంటి తల్లిల కోసమే ఆ వికలాంగురాలు చెప్పింది ఏంటంటే, తన కూతురికి జరిగిన అన్యాయం ఇంకొకరు జరగకూడదు అన్నా అని చెప్పింది. ఈమెనే నా దృష్టిలో హీరో అన్నారు. ఇప్పుడు ఈ 14 నెలల్లో ఎందుకు సార్ నాకు న్యాయం చేయలేదని నేను రోడ్ల మీదకి వస్తే, ఇప్పుడు నేను ఆయనకు ఒక డబ్బు మనిషిని, ఇప్పుడు నేను డబ్బు కోసమే పోరాటం చేస్తున్నాను. ఆయన పోరాటం చేయడం వల్ల నాకు కోట్ల ఆస్తి వచ్చేసింది. ఇప్పుడు ఇంకా నేను పోరాటం చేయకూడదు. మరి ఆయనకేమొచ్చింది? మీకు మద్దతు నిలబడ్డాడు, ఆయనకు వచ్చింది. అదే నేను అడిగితే ఆయన ఒప్పుకుంటారా సార్? ఇదే సుగాలి ప్రీతి గురించి మీరు చెప్పి మీరు డిప్యూటీ సీఎం అయ్యారు నేను అంటే ఆయన ఒప్పుకుంటారా? చెప్పండి సార్. ప్రతి మహిళ కూడా సుగాలి ప్రీతికి న్యాయం జరుగుతుంది. అబ్బా పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతికి చేస్తున్న న్యాయం అంతా ఇంత కాదని ఆశించిన ప్రతి మహిళకు మీరేం చెప్తున్నారు సార్? కొంతమందితో ఆయన అనిపిస్తున్నారు ఇదేం సినిమా కాదు, జస్టిస్ ఇట్లా వెంటనే ఇట్లా వచ్చి ఇట్లా రావడానికి అని. సార్ సినిమా అంటే నిన్న మీరు డిప్యూటీ సీఎం అయితే ఈరోజు అడిగితే న్యాయం, అది సినిమా సార్. గత 8 ఏళ్ళుగా నేను పోరాటం చేస్తుంటే నేను చేస్తానమ్మా నీ కేసుకి న్యాయం అని ఈ 14 నెలలు మీరు ఏమీ కానీ ఊసే లేకుండా ఇప్పుడు న్యాయం చేయండి అంటే మీరు నా మీద ఎదురుదాడి చేపిస్తున్నారు. అది నాకేమి కాదు సార్. ఆ ఎదురుదాడి వల్ల నేను ఇంకా కొంచెం గట్టిపడతాను. మీకే అది అందరు ప్రశ్నించే రోజు దగ్గరకు వస్తుంది సార్. ఇచ్చింది మాట మీరే, నిలబెట్టుకోవాల్సింది కూడా మాట మీరే. లేదా నాతో పాటు మీరు కూడా సపోర్ట్ చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం. నాకు ప్రీతికి న్యాయం జరగాలి సార్. చూద్దామమ్మా. మీది మీ హస్బెండ్ది లవ్ మ్యారేజ్ అమ్మా? అవును సార్. పాప గుర్తులు అప్పుడప్పుడు వస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అసలుకి చిట్టి తల్లి? ఎలా ఉంటుంది సార్? నాకు చెప్పకుండా ఆయన సమాధి దగ్గర పోయి ఏడ్చుకోవడము, నేను పాప ఫోటో చూసి ఏడ్చుకోవడం, అంతే కదా సార్. ఎంతకాలం మీ దగ్గర ఉంది? హాస్టల్ వెళ్ళక ముందు ఏ తరగతి వరకు మీ దగ్గర ఇంట్లో ఉండిందమ్మా? 6th క్లాస్ వరకు మా దగ్గరే సార్. అదే స్కూలే సార్, అదే స్కూల్లో డే స్కాలర్ గా ఉండింది. అసలు పాప ఎలా ఉండేదమ్మా పాప? సార్ చాలా ఒబీడియెంట్ సార్. అంటే మోడర్న్ అసలు కాదు సార్. నన్ను ఒక తల్లిలాగా చూసుకునేది. మా ఆయన ఎప్పుడు మేమిద్దరు అనుకుంటా ఉండింది సార్, మగ పిల్లోడు మనకు అన్నం పెట్టాడు, ఎంతసేపు ఉన్నా ఈ పిల్ల మనకి బ్రతికించి అన్నం పెట్టాల్సిందే. చాలా ఒబీడియంట్ అండి, ఒబీడియంట్ సార్. ఆ అమ్మాయి హ్యాండ్ రైటింగ్ నా ఫోన్లో ఉంది, మీకు చూపిస్తాను. 10కి 10 సార్, ఏ దాంట్లో తగ్గేది కాదు. అసలు ఆ అమ్మాయి హ్యాండ్ రైటింగ్ చూస్తే కూడా ప్రింట్ వేసినారేమో అన్నంత అందంగా రాసేది సార్. అంటే ఈ బాధలు, ఈ స్ట్రెస్, ఇదంతా మీరు పోరాటం చేసి మధ్యన మీ హెల్త్ కూడా బాగలేదు, హెల్త్ ఇబ్బంది అయింది, బ్రెయిన్ ఎంఆర్ఐ చేయించుకున్నారు, అది ఇదని ఏదో విన్నాను. అవును సార్. అది అలా ఏం కాదు కానీ సార్,
అయితే ఈ పాప జరగకముందు నేను హ్యాండిక్యాప్ అయినా కూడా మా భర్తను పట్టుకొని నడచగలిగేంత శక్తి ఉండేది. మరి ఈ పోరాటంలో ఒకసారి హోమ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు 2018లో హోమ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు కర్నూలుకి ఆమెను కలవడానికి వెళ్తే పోలీసు వాళ్ళు కింద పడేసి కాలుతో బాగా తొక్కారు సార్. అయ్యో, అప్పుడు కాలు కొంచెం చూడలేదా వాళ్ళు అసలు మిమ్మల్ని? అంటే అప్పుడు ఆ మూమెంట్లో చూడలేదో మరి చూసినా కానీ మొత్తానికి బూట్లతో బాగా తొక్కారు. 2018లో అనుకుంటా సార్. 2018 హోమ్ మినిస్టర్ నిమ్మకాయల చినరాజప్ప గారా? కాదు సార్, సుచరిత గారు వచ్చినప్పుడు సార్. సుచరిత గారు 2019 తర్వాత అప్పుడే అనుకుంటా సార్. 19లో వైసీపీ గవర్నమెంట్ సుచరిత గారు, అప్పుడు మరి 18 అంటే నిమ్మకాయల చినరాజప్ప గారు ఉంటారు. లేదు సార్, సుచరిత గారు వచ్చినప్పుడు ఓకే, కలిసి 19లో మేము చెప్పడానికి వెళ్తే అప్పుడు కింద అంటే ఆయనను పట్టుకున్నారు, నేను ఇంకా కింద పడిపోయాను, బాగా తొక్కారు సార్. అప్పుడు ఈ కాలు అనేది చాలా బెండ్ అయిపోయింది సార్. అంటే పూర్తిగా ఇంకా వీల్ చైర్కే పరిమితం అయిపోయాను సార్. దానికి ఇంకా ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. చేయించుకుంటే ఒక 6 months to 8 months బెడ్ రెస్ట్ అన్నారు. ఆ 6 months 8 months నేను బెడ్ రెస్ట్ ఉంటే పాప కోసం పోరాటం వెళ్ళాలని, ఇది అయిపోయిన తర్వాత చేయించుకుందామని అట్లనే ఆగాను సార్. మీరు మీ అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పోరాటం చేస్తున్నారమ్మా. మీది కంఠశోష అవుతుంది తప్పితే న్యాయం జరుగుతుందా అని నాకు ఒక అనుమానం ఉంది తల్లి. సార్, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేనైతే న్యాయం కోసం పోరాటం చేస్తాను సార్. అది ఎలాగైనా జరగాలి, దేవుని కూడా అదే కోరుకుంటున్నాను. ఖచ్చితంగా తల్లి, ఒక తల్లిగా మీ పోరాటం విజయవంతం కావాలి. ఖచ్చితంగా ఆ చిట్టి తల్లి మరణానికి న్యాయం జరగాలి. ఆ చిట్టి తల్లి చిరునవ్వులను చిదిమేసిన ఆ మూకల యొక్క పీచ మంచాలి, వాళ్ళకు తగిన శాస్తి జరగాలని కోరుకుంటున్న తల్లి. అంతవరకు అధైర్యపడకండి. ఇక కుమారుడు, చిన్న కుమార్తె ఉంది, వాళ్ళల్లోనే మేము పెద్ద కుమార్తెను చూసుకుంటూ ఇకే జీవితాన్ని గడపండి. ఇక జరగమందు నేను బిడ్డను తీసుకురాలేము, పడితే మీకు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో న్యాయం జరగాలని అయితే నేను కోరుకుంటున్నా తల్లి. ఓకేనా? థ్యాంక్ యూ తల్లి. నమస్తే. థ్యాంక్ యూ సార్.